స్టార్ట్ చేద్దాం తల్లి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, అనంత ప్రేమమూర్తి, సకల దేవతాతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయ పాదాభివందనములు. అహం సత్య దివ్య జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక వినయపూర్వక నమస్సుమాంజలులు. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 2011వ రోజు. ఈరోజు పంచాంగం 30/12/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయన పుణ్యకాలం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం, భౌమవాసరే, ఏకాదశి తిథి, భరణి నక్షత్రం. అహం సత్యబోధక దివ్యజ్ఞానంలో నిర్వహించుకునే కార్యక్రమాలలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముందుగా కొన్ని నారాయణ భజన్ సాయిరం, ఆ తర్వాత స్పెషల్ స్పిరిచువల్ సత్సంగం శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, ఆ తర్వాత సత్యసాయి వాహిని శ్రీమాన్ పి కోటేశ్వరరావు గారు. సాయిరామ్. సాయిరామ్. नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण तन मन रंजन भव भय भंजन, असुर निखंडन नारायण, नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण जब जब पीड़ा पड़े भक्त पर, बार बार अवतार किया, पाप मिटा कर धीर दिखा कर, मानव को उद्धार किया, मानव को उद्धार किया। कुंज विहारी कृष्ण मुरारी, हे गिरिधारी नारायण, नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण मत्स्य कूर्म वाराह नरहरि, वामन का अवतार किया, परशुराम हर राम कृष्ण बन, दुष्टों को संहार किया, दुष्टों को संहार किया। हे अवतारी लीलाधारी, कुंज विहारी नारायण, नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण भजन से मन को सजन बनाकर, भक्ति मार्ग दिखला दिया, साई भजन से भव सागर में तारण भी सिखला दिया, तारण भी सिखला
खिला दिया। पति तो धारी पति विहारी, हे गिरिधारी नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण। नारायण 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 नारायण। पति तो धारी पति विहारी, हे गिरिधारी नारायण। नारायण भज नारायण, नारायण भज नारायण। साई नारायण। साई राम। సాయి రామ్. హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ భజురే నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. హరి నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. శ్యామ సుందరా మదన గోపాల సచ్చిదానంద సాయి నారాయణ. శ్యామ సుందరా మదన గోపాల సచ్చిదానంద సాయి నారాయణ. గోపాలనా గోపి గోపాలనా గోపి గోపాలనా భజురే. నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. హరి నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ భజురే. నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. శ్యామ సుందరా మదన గోపాల సచ్చిదానంద సాయి నారాయణ. గోపాలనా గోపి గోపాలనా గోపి గోపాలనా భజురే. నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ భజురే. హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ భజురే. సాయిరామ్. సాయిరామ్ అండి. రాధే శ్యామా హే ఘన శ్యామా, రాధే శ్యామా హే ఘన శ్యామా, రాధా మాధవ మంగళధామ. నందనందన గోవింద నవనిత చోర గోవింద, పక్షివాహన గోవింద పాహి మురారే గోవింద. నారాయణ గోవింద గోవింద గోకుల నందన గోవింద. రాధే శ్యామా హే ఘన శ్యామా, కృష్ణ రామ గోవింద రామ కృష్ణ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నారాయణ గోవింద గోవింద గోకుల నందన గోవింద. గోవింద గోకుల నందన గోవింద. రాధే శ్యామా హే ఘన శ్యామా, నందనందన గోవింద నవనిత చోర గోవింద, పక్షివాహన గోవింద పాహి మురారే గోవింద.
నారాయణ గోవింద గోవింద గోకుల నందన గోవింద రాధే శ్యామ హే ఘన శ్యామ కృష్ణ రామ గోవింద రామ కృష్ణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నారాయణ గోవింద గోవింద గోకుల నందన గోవింద గోవింద గోకుల నందన గోవింద రాధే శ్యామ హే ఘన శ్యామ. సాయిరం. సాయిరం. కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, గురువాయూర్పుర నారాయణం, గురువాయూర్పుర నారాయణం, కలియుగ అవతార నారాయణం, కలియుగ అవతార నారాయణం, గోవింద 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 నారాయణం, గోవింద గోవింద నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, గురువాయూర్పుర నారాయణం, కలియుగ అవతార నారాయణం, గోవింద 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 నారాయణం, గోవింద గోవింద నారాయణం, కస్తూరి తిలకం నారాయణం. వైకుంఠవాసినం నారాయణం, కనకాంబరధరం నారాయణం, పంకజలోచనం నారాయణం, సంకటమోచనం నారాయణం, నారాయణం భజ నారాయణం, నారాయణం సాయి నారాయణం. గోవింద గోపాల నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, జగదోద్ధార నారాయణ హరి, భక్త ఉద్ధార నారాయణ హరి, జగదోద్ధార నారాయణ హరి, భక్త ఉద్ధార నారాయణ హరి, పతి పురీష నారాయణ హరి, పతి పురీష నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి. సాయిరామండి.
సాయి నారాయణ నారాయణ, సాయి నారాయణ నారాయణ, సత్యనారాయణ నారాయణ, సత్యనారాయణ నారాయణ, సాయి నారాయణ నారాయణ, గానలోల ప్రభు నారాయణ, గానలోల ప్రభు నారాయణ, దీనపాల జయ నారాయణ, ప్రభు దీనపాల జయ నారాయణ, సాయి నారాయణ నారాయణ, సత్యనారాయణ నారాయణ, సాయి నారాయణ నారాయణ, గానలోల ప్రభు నారాయణ, గానలోల ప్రభు నారాయణ, దీనపాల జయ నారాయణ, ప్రభు దీనపాల జయ నారాయణ, సాయి నారాయణ నారాయణ. శ్రీలక్ష్మీ రమణ నారాయణ, ఓం అనంత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, ఓం అనంత నారాయణ, ఓం అనంత నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, సాయి నారాయణ, సత్యనారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, ఓం అనంత నారాయణ, ఓం అనంత నారాయణ, హరి ఓం అనంత నారాయణ, హరి ఓం, హరి ఓం అనంత నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. సైరా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక మాట మాట్లాడండి, నేను జాయిన్ అవుతా. సార్, ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజరూపాయ సర్వే సాయి జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ సత్యసాయి యొక్క భగవాన్ యొక్క దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో మనం ధారావాహికంగా జరుపుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈరోజు మనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ అందరికీ ఆ స్వామి యొక్క దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమాల్లో ఇప్పటిదాకా నారాయణ భజన జరుపుకున్నాం. మళ్ళా సత్సంగం అనంతరం మిగతా వారికి అవకాశం ఇస్తాం. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగం మన అధినేత ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత సత్యసాయి వాహిని ధారావాహిక మనం ముగింపులో ఉన్నాం. ఆ ముగింపు అధ్యాయాల యొక్క సందర్భంగా పి కోటేశ్వరరావు హైదరాబాద్ వారు అది నిర్వహిస్తారు. ఇది ఈ కార్యక్రమాలండి. తర్వాత మనందరం కూడా ఇంకొక సూచిక ఏంటంటే 1/1/26న శ్రీ సాయి రమణీయం అనేటువంటి సత్సంగం విఎస్ఆర్ మూర్తి గారి ద్వారా ఉంటుంది. అలాగే 31/12/25 9:15 నుంచి 12:15 దాకా మరి నూతన సంవత్సర సెలబ్రేషన్స్ సందర్భంగా భజనలు, మరి విశిష్ట వ్యక్తుల యొక్క అభిభాషణ, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మరి 2/1/26న సత్యం శివం సుందరం 7వ భాగము మరి పరిచయం ఇంట్రొడక్షన్ బై ఎమ్మెల్యన్ సార్, అలాగే ఇనాగ్యురేషన్ బై శ్రీమతి ఎం వరలక్ష్మి గారు. ఆ కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలతోటి మరి 2025లో ఎన్నో ఘన విజయాలు సాధించి 2026లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మీ అందరికీ ఇన్ అడ్వాన్స్ గా హృదయపూర్వక సాయిరాములు, శుభకామనలు, శుభాభినందనలు అందిస్తున్నాము. మరి ఇప్పుడు మనం మరొక నూతన కార్యక్రమం అంటే స్పెషల్ సత్సంగం బై ఎమ్మెల్యే సార్ ద్వారా మనం విందాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓం నమో నారాయణాయ. స్వామివారి పాద పద్మాలను ప్రణామం చేసుకుంటూ ఇప్పటిదాకా తిరుపతి స్వర్ణరథం వీక్షించామండి. మేము చెన్నైలో ఎక్కడికి ఉత్తర దారి దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఒక స్టార్టింగ్ లో 1 or 2 years చాలా దూరము. దూరం అనేది భావన లేదు. అప్పుడు ఎర్లీ అవర్స్ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ రామాలయం దూరంగా ఉండేది. అక్కడ ఉత్తర ద్వార దర్శనము మార్నింగ్ భజన్స్ కూడా చేసి వచ్చేవాళ్ళం. ఒక 1 or 2-3 years వెళ్ళాను నేను. అక్కడ ఈవినింగ్ మళ్ళీ రామాలయంలో భజన ఉండేది. తర్వాత కరోనా రావటము, తర్వాత అన్ని కూడా కొంచెం పద్ధతులు మారినాయి. బిఫోర్ కరోనా వెళ్ళాను, ఎర్లీ మార్నింగే వెళ్ళేవాను, 5 o'clock వెళ్ళేవాళ్ళు. పార్థసారథి గారు ఒక్క పాట పాడిస్తాడు సార్. ఓకే సార్. సాయిరామ్. కే కామేశ్వరి గారు సాయిరామ్. సాయిరామ్ అండి, కొంతసేపు పోయాక పాడు. సాయిరామని పార్థసారథి గారు, నారాయణ. ఓకే, పర్లేదు. సాయిరామ్, ఎందుకు కంగారు పడిపోతున్నారు? నేను మనిషిని, నాకు కాల్సి వస్తుంటాయి. ఓకే, ఆ విధంగా స్వర్ణరథం చూసామండి. తెల్లవారుజామునే పాండురంగం చూపించాడు. సో అటువంటి వైకుంఠ ఏకాదశి ఇది 6th year ఈ గ్రూప్ లో సెలబ్రేట్ చేసుకోవటం అండి. మీ విదేశాల్లో ఎన్నో నారాయణ గుళ్ళు ఉన్నా కానీ అవన్నీ వదిలేసి ఇక్కడికి రావటం గ్రేట్. ఇంతమంది అరేమని వండర్. గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అన్ని రకాల ఎన్నైనా చేసుకోవచ్చు. యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ టుడే. బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ aside, జాయినింగ్ ద అహం సత్యబోధగా ఇది గ్రేటెస్ట్ డివోషన్. అటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి, మోక్షద ఏకాదశి, సో మెనీ నేమ్స్ ఆర్ దేర్. సో కొన్ని విషయాలు స్వామి చెప్పిన డిఫరెంట్ సందర్భాల్లో వి ట్రై టు రికలెక్ట్. ఎవ్రీ ఇయర్ విల్ రికలెక్ట్.
సంవత్సరానికి ఒకసారి చేస్తాం. మనకి 365 రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. సో 3,000,000 దేవతలు కూడా ఈగర్లీ వెయిట్ ఫర్ నారాయణమూర్తి దర్శనం అన్నమాట. కుంఠము అంటే డిఫికల్టీస్, అబ్స్టకిల్స్, దుఃఖములు, బాధలు ఉంటాయి మానవుడికి. ఎంత ఆనందంగా ఉన్నవాడికైనా ఉంటాయి. ఎన్నో చేయాలనుకుంటా, చేయలేము కొన్ని సందర్భాలు. ఆయన బాగా చెప్పాడు, ఆయన ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. మీకు ఎన్నో ఉంటే మీరు చేయలేరు అనలేదు. ఈ సత్సంగం చెప్పినా ఆయన కూడా కలుపుకుని చెప్పాడు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎవడైతే వాళ్ళని కలుపుకుని సత్సంగం చెప్తాడో స్వామే మనం అంటున్నారు, మీరు అంటలేదు. సో మెనీ ఇవన్నీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తప్పదు. దాంట్లో బయటపడే స్థితి, బయటపడటానికి చేసే సాధన, ఆ స్థితిని అనుభూతం తెచ్చుకోవడానికి చేసే విధి విధానం అద్భుతమైన రోజు. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, సమస్త దేవతలు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ నారాయణ పరమాత్మ యొక్క దర్శన్ టుడే, ఉత్తర ద్వార దర్శనం. అంటే ఒక్కరోజు అని అంటే మరి ఒక్కరోజు మనకి 365 days మనకి దేవతలకు ఒక్కరోజు అనమాట. మనం పితృదేవులకు ఒక్కరోజే పెడతాం. ఒక్కరోజు పెట్టడానికి కింద మీద పెడుతున్నారు ఈ రోజుల్లో. కోటేశ్వర గారు బాగా చెప్తారు. ఇంకా 365 రోజులు పెట్టమంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది. సో మనం ఒక్కరోజు పెట్టినా దే విల్ ట్రీట్ యాజ్ 365 days. అటు వైకుంఠము అంటే పూర్ణత్వ స్థితి, అమృతత్వ స్థితి. అటువంటి అమృతాన్ని ఆ క్షీరసాగరంలోంచి మదన ఉత్తగా ఏం రాలేదు. నిన్న పాల్లో వెన్నారు, నిప్పులో కట్టినారు, నువ్వుల్లో తైలం అన్నారు. ఎక్కడున్నాడు పరమాత్మ? ఈ 3 చోట్ల ఉన్నాడు. పరమాత్మ అట్లే ఉన్నాడు, మనకు కనపడలేదంటే ఎందుకు కనపడుతుంది? 2 అడ్డం వస్తాయి. రాహుకేతులు. మన కుంభకోణం పోతే మా అబ్బాయి ఒకటే అన్నాడు, నాన్న మీరు వచ్చినా రాకపోయినా రాహుకేతు అందం అనుకున్నాను. రాహుకేతులు గ్రహాలు కాదురా, మన దగ్గర ఉన్న అహంకారం మమకారాలు. సరే వాటితో కూడా వెళ్ళి అంత దూరం వెళ్ళాం కదా అని ఆ శివ పరమాత్మ దర్శనం అయిన తర్వాత రాహుకేతులు దర్శనం చేస్తాం. బట్ అటువంటి అమృతత్వ స్థితి, పూర్ణత్వ స్థితి ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. బట్ ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే, ఎందుకు అనుభూతి రావట్లేదంటే బికాజ్ ఆఫ్ దిస్ అహంకారం అండ్ మమకారం. అవి పక్కన పెట్టి భగవంతుడికి అర్పితం చేసే రోజు శ్రీమన్నారాయణ నిరంతరము. నేను ఒకటే అనుకున్నా రాత్రి నుంచి, నేను గాయత్రి చేస్తానండి. ఒక్క రోజున నారాయణ మంత్రం అని చెప్పి స్వామి ఏమనుకోడు. సో నారాయణ మంత్రంలో ఉన్నాను రాత్రి నుంచి. సో మనం ఎన్నో గుళ్ళో ఎన్నో రకాల సేవలు చేసుకోవచ్చు, నామస్మరణ చేసుకోవచ్చు. ఓపుకున్న ఉపవాసం అంటే పూర్తి ఉపవాసం ఉండకండి దయచేసి. కొంత ఆహారం తీసుకోండి. సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే పూర్తి నిరాహారం అయితే ఎప్పుడు తెల్లారుతుందా? ఐ హ్యావ్ వెయిటెడ్ లైక్ దిస్. మీరు వెయిట్ చేస్తారో లేదు నాకు తెలియదు. నేను కొన్ని రోజులు ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా, పొద్దున్న లేస్తా ఉండు, మనసంతా అలా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ థింగ్. వాటి మీద దృష్టి పోకూడదంటే, మనసు పోకూడదంటే కొంచెం తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ టేక్ సంథింగ్ అండ్ డూ నామస్మరణ. మనకి ఇచ్చిన 5++ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని మానవ సేవకు మానవ సేవయే మాధవ సేవకు అర్పితం. మేడం ఇందాక అంది, సాయంత్రం అడయార్లో టెంపుల్కి వెళ్దామా అని. పద్మనాభ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇవాళ సర్వీస్ కూడా ఉంది. రేపు ఓపిక లేదు, రేపు ఎలా సుందరం పోవాలి. సో సుందరం మీదే టుమారో యువర్ ప్రోగ్రామ్ సార్. I may be at సుందరం, స్వామి దయ చివరి రోజు. అటువంటి పుష్యమాసంలో మనకు ఎవ్రీడే ప్రతి నెల వీ హ్యావ్ 2 ఏకాదశి. కొన్ని ఏకాదశి రోజు గీతాయజ్ఞం కూడా చేశాము. ఇంతవరకు సబ్జెక్ట్లో పోలేదు, 10 నిమిషాలు అయిపోయింది. సో అటువంటి పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పర్వదినంగా ఈరోజు. మనకు 2 పక్షాలు ఉంటాయి, 11వ తేదీ ఏకాదశి. ఒకటి శుక్లపక్షం అండ్ బహుళ. అధిక మాసం వస్తే విల్ హ్యావ్ 24. ఆ ఏకాదశులు ఏకాదశులకి ఎవరు అధిష్టాన దేవతగా మనం చాలాసార్లు మనం ఉత్తరించుకున్నాం. అది కాకుండా అన్ని తిథులు, అన్ని రాసులకి, అన్ని తిథులకు కూడా ఎవరు అధిదేవత ఈ మధ్య 2-3 సార్లు ఏకరో పెట్టారు. దాన్ని రిపీట్ చేశారు కూడా కొంతమంది.
సో 24 మేబీ 26 ప్రతి ఏకాదశి కూడా అంతే పర్వదినమే. మాస శివరాత్రి అంటాం. మాస శివరాత్రి మహాశివరాత్రి మనం అనుకుంటే, ఇది మాస శివరాత్రి అంటే మాస శివరాత్రి. సో విల్ హ్యావ్ ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి. ఒకరోజు విష్ణుమూర్తి నిద్రపోతారు, ఒకరోజు నిద్ర లేస్తాడు. ఆ నిద్ర లేచిన దర్శనానికి ఇచ్చే రోజు ఈ రోజు. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి దశకాలు భీష్మ ఏకాదశి. భీష్మ పరమాత్మ ఆ యొక్క అంపశయమై చేరిన రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి. ద మెయిన్ ఈవెంట్ ఈస్ ఆన్ దిస్ డే విష్ణుమూర్తి ఆ యొక్క ఎంతో సాధన ద్వారా వచ్చిన అమృతాన్ని ఒక్కసారి రాలేదు. ఎన్ని రోజులు పట్టిందో ఎవరు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఏ పురాణంలో చెప్పారో నాకు తెలియదు. క్షీరసాగర మదన ఎన్ని రోజులు సాగిందో ఐ డోంట్. ఎవరు తెలిస్తేనే చెప్పండి రికార్డు. ఆ వచ్చిన అమృతాన్ని ఆ రూపంలో కాకుండా, ఎందుకంటే ఇరు పక్షాలు కష్టపడితే వచ్చింది, కానీ ఒక పక్షానికే ఇవ్వాలి. అదేంటి ఇద్దరు ఒక తండ్రి పిల్లలే, మరి ఇక్కడ పక్షపాతం ఏంటి భగవంతుడికి అంటే నేనేం చెప్పలే. దేవతలు రాక్షసులు ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళే. ఆ విధంగా అనుభవించిన అమృతాన్ని ఆ యొక్క మోహిని రూపం ధరించి దేవతలకు పంచిన పవిత్ర రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. మరి ఒకళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఒకరికి ఇవ్వలేదంటే, ఈ దేవతలు బికమ్ వీక్. దేవతలు వీక్ అవ్వటం ఏంటండి? దేవతలు అంటేనే గొప్పవారు కదా, మహాశక్తి అంటే. దే లూజ్ దేర్ పొటెన్షియాలిటీ, దే బికమ్ వీక్. వీళ్ళు వీక్ అయ్యేటప్పుడు ఆపోనెంట్ పార్టీ స్ట్రాంగ్ అయింది. వాళ్ళ యొక్క వీళ్ళ సోదరులు, నేను రాక్షసులు అంటారులేదు, వీళ్ళు బ్రదర్స్ స్ట్రాంగ్ అయ్యారు. ఎందుకు ఒక వ్యక్తి వీక్ అవుతాడు, వై లూజ్ అవర్ ఎనర్జీ, శక్తి ఎందుకు కోల్పోవటం జరుగుతుంది అంటే, వెన్ వి డిస్హానర్ ఎనీబడి, ఎవరినైనా డిస్హానర్ చేసినా, డిస్ఒబే చేసినా, లెట్ ఇట్ బి పేరెంట్స్, లెట్ ఇట్ బి ఫెదర్. నాకు మీరంటే మీరు ఈ గ్రూప్లో సభ్యులంటే కూడా నాకు అపారమైన భక్తి విశ్వాసాలండి. ఇందాక నేను ఏదో చేసుకుంటుంటే సరే చూస్తుంటే ఒక సోదరిమని పెట్టింది, మీతో మాట్లాడాలని ఉందండి. ఏమడిగింది వెంటనే కాల్ చేసి మాట్లాడినాం. ఆవిడ పొందిన అనుభూతి నాతో పంచుకుని దుఃఖం అలాంటి ఆనంద భాషలో వచ్చినాయి, ఏమొచ్చినాయి ఆవిడ తెలియాలి, మరి నాకు తెలియదు. అయిపోకారు. రాత్రి నాకు కావాలంటే ఒకరు కాల్ చేసుకుంది, గడి కాల్ చేసి మాత్రం నాకు డిస్టర్బ్ చేయదు. అది ఒంట్లేదు. ఈ మధ్య మా అబ్బాయి ట్రూ కాలర్ కూడా పెట్టాడు. ఏం ఒకసారి బ్లాక్ చేస్తే అందులో ఇంకా కాల్స్ కూడా రావుగా. వై వీ బీకమ్ అంటే వెన్ వీ డిజానర్ ఎనీ నాట్ వీ రెస్పెక్ట్ ద పేరెంట్స్. మాతృదేవోభవ అని వేదం ఎందుకు చెప్పింటే ఇది. ఎవరినైనా అగౌరవపరిచాం అంటే మనం బికమ్ వీక్ అవుతాం అని గుర్తుపెట్టుకోండి. మనం పిల్లలకి నేర్పాలి ఇది. ముఖ్యంగా నా బాగా చెప్పాను నేను. ఆయన సందన ప్రోగ్రామ్ చివరిలో దివ్య దర్శనం అని కొన్ని అద్భుతమైన నారాయణ క్షేత్రాలు చూపించాడు భక్తి టీవీలో. అటు నుంచి ఇక్కడ వచ్చి తందనాలు చివరి ప్రోగ్రాం అంటే ఆయన జిఎస్ మాట చెప్పారు. ఈ ప్రజెంట్లీ ఈ యొక్క జనరేషన్కి మనం ఏం చెప్పలేం, వాళ్ళకి ఎర్రగంటగా ఉంటుంది. ఆయన అన్నాడు, కూర్చున్న పిల్లలు కూడా అగ్రి అయ్యారు, చాలా మంది చూస్తున్నారు. ఈ కలికాలం పిల్లలంతా ఎర్రగంటగా ఉంటారు, కానీ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారో, సాహిత్యపరమైన కార్యక్రమాలు, సంగీతపరమైన కార్యక్రమాలు, యోగా సంబంధించిన కార్యక్రమాలు, భారతీయ సంస్కృతి సంపద కార్యక్రమాలతో ఎవరైతే టచ్ ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళకి మిగిలిన పిల్లలకి ప్రవర్తనకి భిన్నంగా ఉంటుంది అని చేస్తామంటే యాక్సెప్ట్. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు. వై దిస్ దేవతాస్ లూజ్ దేర్ పవర్ అంటే, రాత్రి నేను నిన్న బాలికాస్ క్లాస్లో ఈ ఎపిసోడ్ చెప్పాను. దూర్వాసమునేంద్రుడు ఒకనాడు ఆయనకు ఎవరో కానుకగా ఇచ్చారు అపూర్వమైన సుగంధభరిత సుమనోహర పుష్పమాలను, బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అనమాట. సంపెంగ పూలు కాబట్టి ఇంకా పారిజాత పూలు ఏమో తెలియదు. తన చేతిలో మాల పుచ్చుకుని స్వర్గలోకం మీదుగా ఆకాశ మార్గంలో వస్తున్నాడు.
అనుకోకుండా అక్కడ ఆ లోకంలో ఐరావత నదిలో ఇంద్రుడు ఎదురుపడ్డాడు. ఈయన ఇటు వస్తున్నాడు, ఎదురుస్తున్నాడు, ఎదురుపోదు ట్రైన్స్ అనుకోండి. దుర్వాసన చూసిన తర్వాత దండం పెట్టుకుంటే ఎవరు పోరు. దుర్వాసన విగ్రహం పెడితే గుళ్ళో ఖచ్చితంగా అందరు దండం పెడతారు. ఏం కోటేశ్వరరావు గారు? పెట్టకపోతే మన అందరికీ వదిలేసి ఆయనకు మాత్రం పెడతాం. అట్లీస్ట్ భయం. ఎప్పుడైతే ఆ మునిని చూశాడో దేవేంద్రుడు ఐరావతం దిగాడు, కిందకి దిగాడు, ఎంతో వినయపూర్వకంగా అంజలి ఘటించాడు. భయమో భక్తో తెలియదు మరి. ఆ సమయంలో దూర్వాసుడు తన చేతిలో ఉన్న పుష్పమాలను ఇంద్రుడికి బహుకరించాడు. బ్లెస్డ్ ఆల్సో. ఇంద్రుడు ఏం చేశాడు? ఆ పుష్పహారం తనకెంతో ఇష్టమైన ఐరావతం మెడలో ఇందాక ఆ స్వర్ణ రథం ముందు 2 మేరు పర్వతాలాగా వస్తున్న ఏనుగలండి. ఆ యొక్క నుదుటి మీద వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుని ఎంత అద్భుతంగా ఉన్నాయండి 2 ఐరావతాలు. నాకు ఐరావతం అంటే తెల్ల ఏనుగు కావచ్చు, నాకు ఐరావతం అనిపించింది. ఆ రథం ముందు అంత శోభగా, ఎంత టీవీగా వస్తున్నాడు వెంకటేశ్వర స్వామి అంటే ఆ గజరాజును చూస్తే అర్థమైంది. ఎప్పుడైతే ఆ సుగంధమాలను ఆకర్షించడానికి చాలా తుమ్మెదల దండు వచ్చింది. బై అట్రాక్టింగ్ బై ద ఫ్రాగ్రెన్స్. ఎప్పుడైతే దండు వచ్చిందో ఏనుగు చికాకు కలిగింది. ఆ పుష్పహారాన్ని తీసేసి చిందరబదగా దుప్పి విసిరేసింది. ఈ విషయం దూర్వాసుకు తెలిసింది. ఏమనుకుంటాడు? ఇంద్రుడు నన్ను అవమానించడానికి అందరికి దండం పెట్టు, ఒక ఆయన పెట్టద్దన్నట్ట ఆంజనేయ స్వామికి నారదుడు. రామతత్వం తెలియటానికి చివరిలో అంతా మీటింగ్ అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత. సో నన్ను తృణీకరించాడు, తూష్ణి భావంతో ఏనుగుకు ఇచ్చాడు అని ఆగ్రహం వచ్చింది ఆయన. ఇంద్రుడు చర్య అనౌచిత్య చర్య, ఔచిత్యము అనౌచిత్యము. అప్పుడు ఈ కర్సర్ ఇంద్ర, దేవతలకు అధిపతి ఇంద్రుడు బికమ్ ఇంపార్టెంట్, నిర్వీరులు అవుతారు అని శాపం పెట్టాడు. విత్ దిస్ శాప దే లాస్ట్ దేర్ ఇమ్మోర్టాలిటీ, అమరత్వం కోల్పోయారు. ఎప్పుడైతే వీళ్ళకి కోల్పోయారో వాళ్ళు చావు ఎన్నో పర్యాయాలు దెబ్బలు కొట్టారు వీళ్ళ బ్రదర్స్ అసురుల చేత. సో మెనీ టైమ్స్ ఎన్నో బాధలు పడ్డారు అందరు కూడా, ఈ నవగ్రహాలు కూడా. అప్పుడు రాక్షసుల బలం ముందు దేవతలు నిలవలేకపోయారు. దేవతలు రాక్షసులు లొంగిపోవలసి వచ్చి, ఇటువంటి స్థితిలో ఏం చేస్తారు? అనిదాచరణం శ్రీమన్నారాయణ ఆశ్రయించారు. అప్పుడు నారాయణ చెప్పిన సలహా ఏంటంటే, అమృతం కనుక మీరు సంపాదిస్తే, అది సంపాదించినట్టయితే మీరు శాశ్వతంగా అమరత్వాన్ని పొందగలరు. అసురులకు అమృతం లభించదు కనుక మీరు వాళ్ళని జయించవచ్చు, వాళ్ళు మిమ్మల్ని జయించలేరు. ఎక్కడ రావాలి అంటే పాల సముద్రం, మందరన్న పర్వతాన్ని కవ్వంగా చేసుకోండి, వాసుకుని తాడుగా తీసుకోండి. అది చిలకాలంటే 2 కావాలి, మేక్ ఫ్రెండ్షిప్, వాళ్ళని కూడా పిలవండి. మీ ఒక్క వల్ల కాదు, 2 చిలకాలి అంటే 2 పార్టీస్ కావాలి. సో వాళ్ళని చెప్పండి, మంచిగా చెప్పండి ముందు. మేమే తాగుతామంటే వాళ్ళు రారు. ఇలా ఏందో వచ్చా మనం షేర్ చేసుకున్నాం, వాళ్ళని ఒప్పించండి, అది మీ బాధ్యత. దేవదానాలను మదించమన్నారు. సో దే స్టార్టెడ్ లైక్ దిస్. క్షీరసాగర మదనం ప్రారంభం. ఆ సందర్భంలో ఆ పర్వతం సామాన్య పర్వతం, ముందర పర్వతం సముద్రంలో రాయి వేస్తే లోపలికి పోతుంది, తేలదు. దట్ ఈస్ కాల్డ్ స్థితిస్థాపకత అంటారు. కొన్ని తేలితే కొన్ని లోపలికి పోతుంది. ఈ పర్వతం సముద్రంలో పోయి జల ప్రళయం సంభవించే 2 ప్రళయాలు వచ్చినాయి. ఒకటి ఇది ఫస్ట్ ప్రళయం, తర్వాత సంగతి హాలాహలం సంగతి తర్వాత దేవుడు. ముందు పెద్ద ప్రళయం ఇది, పెద్ద సునామీ వచ్చేది అనమాట. ఆ పర్వతం కనుక లోపల మునిగిపోతుంది.
అప్పుడు వీళ్ళంతా భయపడిపోయేటప్పుడు శ్రీహరి ఆయన తెలుసు ఎప్పుడు ఆదుకోవాలి. కూర్మ రూపం ధరించి తన వీపు మీద నిలుపుకున్నాడు మందర పర్వతాలు. సో దెన్ రీస్టార్టెడ్ తిలకటం. అప్పుడు వచ్చింది హాలాహలం. తలకాయ వైపేమో వాడిని పట్టుకోమన్నారు, తోక వైపు వీళ్ళు పట్టుకున్నారు తెలియదు. ఏం చేయాలి మరి? ఆ విషం ఏం చేయాలి? విషం ఎలా ఉంటుందంటే కాళీయుడి మీద కనుక నెత్తి మీద వస్తే సినిమాలో చూపిస్తుంటారు ఆ బుసబుస. ఆ విషయాన్ని ఎవరు విల్ టేక్, ఎవడు తీసుకుంటాడు? ఎప్పుడుగా ముందుకు రావాలి. అప్పుడు పరమశివుడిని ప్రార్థిస్తే ఆ విషయం తన గలంలో నిలిపి జగద్దక్షిణ గావించాడు. ఈ హైగ్రీవ, ఎవడైతే హైగ్రీవ చదువుతాడో విషం నీలగ్రీవ. రుద్రంలో స్టార్టింగ్ లో ఫస్ట్ హైగ్రీవ తత్వం రావాలి, దెన్ ఓన్లీ నీలగ్రీవ తత్వం. ఈ కాల్ గరళకంఠ అండ్ నీలకంఠ, గౌరీనందనం. ఎందుకంటే లోపల తన అమ్మ అర్ధాంగి ఉంది, అర్ధనారీస తత్వం. సో లోపల పంపించకూడదు. సో ఈ కెప్ట్ ఇన్ ద థ్రోట్. సో అందుకని కంఠం నీలం అయిపోయింది అన్నమాట. ఇక్కడ కూడా చెప్పలేదు ఎన్ని సంవత్సరాలు చేశారు కూడా ఎవరు కూడా. ఆ విధంగా చేసుకునే తర్వాత ఎన్నో వచ్చి అందులో ఐరావతం వచ్చింది, ఇంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ధనవంతుడి, సో మెనీ థింగ్స్ కేమ్. సో వీళ్ళు కావాల్సిన ఎండ్ రిజల్ట్ ఏంటంటే అమృత కలశం. అటువంటి అమృత కలశంతో ధన్వంతుడి ప్రత్యక్షమై అమృత భాండాన్ని అందించాడు. మరి ఒప్పుకున్నారా? ఇద్దరు కష్టపడ్డారు. అమృతం వరకు వాళ్ళ ఇద్దరి మధ్య, సురాసురుల మధ్య కలహం ప్రారంభమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం ధరించాడు. ఎవరైతే వివేకం కోల్పోతారో ఆ యొక్క మోహనీయ రూపానికి ఆకర్షితులే దానవులు వివేక శూన్యులయ్యారు. అమృతాన్ని మోహిని రూపంలో శ్రీహరి దేవతలకు ప్రసాదించాడు. సరే, అందులో ఎవడో అవన్నీ తర్వాత వస్తుంది. మధ్యలో ఒక రాక్షసు రావటం, సో ఆ విధంగా వచ్చిన అమృతాన్ని దేవతలు స్వీకరించడం వల్ల వాళ్ళు అమరత్వాన్ని పొందగలిగారు అని ఇతివృత్తం. ఇది పైకి కదా ఎవరని చెప్తారు, చిన్నపిల్లలు చెప్పే ఆరాధ్య చెప్పనో చెప్తారు. వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ స్వామి చెప్తున్నారు. ఈ పురాణాలు చెప్పి ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు ప్రతీక అని ఒకసారి చెప్తాను. ఇంద్రుడు అంటే మానవునికి ప్రతీక. ఇందాక అనుకున్నాం కదా, వైకుంఠం ఎప్పుడంటే మనలో, వైకుంఠ స్థితి మనలోనే ఉంది. వైకుంఠ స్థితి అంటే ఆనంద స్థితి, అమృతత్వ స్థితి. అందుకు మీరు అమృతస్య పుత్ర అన్నారు స్వామి. మీరు విషజీవులు, సత్వజీవులు అనలేము. మీరు అమృతపుత్రులను స్వామి ఎదురు అంటే మనం అందరూ కూడా అమృతపుత్రులు ఆయన తెలిసింది. ఎప్పుడైతే మానవుడు తన న్యాచురల్ సహజతత్వాన్ని, అంటే సహజతత్వం ఏంటంటే అమృతత్వం. నిన్న కూడా చెబుతున్నావు అర్జున, నీ శరీరం మొత్తం, నీ రక్తం మొత్తం కూడా నువ్వు అనాత్మ భావంతో ఉన్నావు. అర్జునుడే ఉంటే మన పరిస్థితి ఏంటి? నీ బ్లడ్ నీ బాడీ మొత్తం కూడా అనాత్మ భావం. నేను దేహం అనుకుంటున్నావు, నన్ను కూడా దేహం అనుకున్నావు. ఆ కృష్ణుడు అంటే 6 ఫీట్ల మనిషి అనుకుంటున్నావు. అటువంటి పరమ పావనమైన అమృతతత్వాన్ని మరిచి దేహభ్రాంతితో, అజ్ఞానంతో అలా చేయటం వల్ల అవుతుంటే విల్ బికమ్ బలహీనలు అయిపోతాం. దేవతల్లాగా వీళ్ళు ఫాల్ డౌన్, నైతికంగా ఆధ్యాత్మిక పతనం చెందుతుంటాడు అని చెప్తున్నారు స్వామి. అంటే శక్తిని కోల్పోతే ఏమవుతాడంటే, శక్తి కోల్పోయిన వాడు ఏం చేస్తాడు? మనకు అమృతత్వం దూరం అయిపోయింది. ఏం దూరమైన దాన్ని ఏం చేయాలి? ఏ విధంగా అయితే క్షీరసాగర్ మదనం చేశారో ప్రయత్నపూర్వకంగా సాధన చేపట్టి పోగొట్టుకుని దాన్ని అమృతతత్వాన్ని ప్రాప్తింపజేసుకోవాలి. దట్ ఈస్ క్షీరసాగరం. అది దానికి ఆ సాధన ఏంటంటే నామస్మరణ కావచ్చు, రాజం కావచ్చు, లెట్ ఇట్ బి.
ఈ క్షీరసాగర మదనం అనేది స్వామి ఈ ధ్యానం అనే సాధనకి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ గా చెప్తారు ఒక సందర్భం. ప్రతి మంగళంలో 26 తత్వాలు ఉంటాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు, ప్రాణములు, తన్మాత్రలు, మనసు, బుద్ధి, చిత్తం అంటారు. 24 + 1 జీవత్వం 25, 25 + 1 పరమాత్మ 26. ఒక పక్కన 24, మరొక పక్కన 26 పరమాత్మ ఉపస్థితమై ఉంది. అటు పోతామో ఇటు పోతాము. ఆయన జ్ఞాన భాస్కరుడు. అటువైపు కనుక దొంగితే ఇవన్నీ కూడా మనం పోతాయి, మఠమైపోతాయి. అప్పుడు బ్రహ్మచర్య జగన్మజ. అటు తిరుగుతావా ప్రపంచం అయిపోతామా. 24 + 1 24 పక్కన ఒక ఉన్నాయి, పక్కన ఒక ఆయన ఉన్నాడు. అటు పోతామో ఇటు పోతాము. ప్రకృతిలో ఏ విధంగా అయితే 3 తత్వాలు ఉన్నాయో, గాడ్ జనరేటర్, ఆర్గన్, డిస్టార్లు 3 తత్వాలు ఉన్నాయో, 3 తత్వాలను 3 రకాల కార్యాలు చేయగలుగుతున్నారు. అన్ని సాత్వికంగా ఉంటే జీవోడి నడవదు, జనరేషన్, ఆర్గన్, డిస్టార్ నడవదు. 3 రకాల తత్వాలు ఉండబట్టే ఆ యొక్క సృష్టి స్థితి లయ జరుగుతుంది. మనిషి మానవులు ఖచ్చితంగా ఉంటారు, 3 రకాల తత్వాలు ఉంటాయి. నేను పూర్తిగా సాత్వికం అంటే మన కనబడితే నేనే చేస్తాను, ఆయన ఫోటో పెట్టుకుంటాం. ఆయన ఇటు మెడితే పైకి తెలియదు మనకు, లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మనకి పైకి ఎవరు చెప్పరు, నా లోపల సంఘర్షణ జరుగుతోందండి, నా లోపల మదనం జరుగుతోంది, నేను చెప్తానా మీరు చెప్తారు? ఎవరు చెప్పం. పొద్దున్న లేచిన దగ్గర రాత్రి దాకా మనకు లోపల ఎంతో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. దట్స్ మదనం అన్నారు. ఎన్నో వచ్చినాయి, చివరికి అమృతం వచ్చింది. ఒకసారి అమృతం రాలా, మధ్యలో ఎన్నో వస్తుంటాయి. మీరందరూ చూడండి, ఇప్పుడు మహనీయులు 6 సంవత్సరాలు బట్టి ఎన్ని రకాలు అవన్నీ పక్కన పెట్టి వస్తున్నారు. మేడం అంటుంది ఎంతోమంది మహనీయులు ఉన్నారు, అన్ని కూడా దేహబాధలను పక్కన పెట్టి వస్తున్నారు. ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి, అధిగమించాలంటారు. ఇక్కడ ప్రయత్నం పూర్వకంగా అంటాడు, అది మీరు పోమంటే పోవై, అటు పుష్ దెమ్ అవుట్. అటు రాజసిక తామసిక ప్రవృత్తిని తొలగించుకుంటే సాత్విక ప్రవృత్తి అభివృద్ధి అవుతుంది. దట్స్ ఇట్సెల్ఫ్ అమృతత్వ స్థితి అన్నారు. దానికి ధ్యానము అంటే ఊర్ధ్వ దృష్టి అనమాట. బిల్డింగ్ కట్టేవాడు పైకి ఉంటాడు, గుంట దగ్గర లోపలికి పోతుంటాడు. మాకు 2 బిల్డింగులు కడుతున్నారు, పైకి పోతున్నారు వాళ్ళు. మళ్ళీ పని అయిన తర్వాత కింద 5 అంతస్తులు, 5వ అంతస్తు మీద పని చేస్తున్నాడు, పని అయిన మళ్ళీ కిందకు వస్తున్నాడు, బిల్డింగ్ కట్టుకు పైకి పోతున్నాడు, గుంట దగ్గర లోపలికి పోతున్నాడు. మానవ హృదయము మానవతా విలువలకు నిలయం. దశకాలు ఎడ్యుకేర్ అన్నారు. ఏ ఒక్కరు కనపట్లేదంటే మరుగున పడిపోయింది, అద్దాన్ని కనుక మసిపట్టినట్టు. అవి శుద్ధి చేసి మనకి మరుగు పడిపోయిన సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలకు నిలయము మానవుని హృదయం. మానవ హృదయం ఇచ్చి క్షీరసాగరం అని ఎన్నో విషయ భాషలు అరిషడ్ సార్ చెప్తున్నాడు. ఫ్రెండ్షిప్ అది ఎనిమిస్ పేర్లు అందరికి గుర్తున్నాయి, కానీ ఫ్రెండ్షిప్ పేరు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంది. ఉత్సాహము, సాహసము, ధైర్యము, చివరి 3 మనం ఈ మధ్యనే చర్చించుకున్నాం. సార్ ఈ మధ్య బాగా రిపీట్ చేస్తున్నాం, కొడేస్తున్నారు. అరిషడ్ వర్గాలు చెప్పమంటే అందరూ చెప్తాం, విత్తసడ్ వర్గం చెప్పమంటేనే గుర్తు రావాలి. రెండు పవిత్రమైన మానవతా విలువలకు నిలయమైన హృదయము క్షీరసాగరం. వాటిలో అన్ని రకాలుగా మన విషయ వాసనలు అన్ని చేసుకునే అన్ని రకాలుగా మీరు కాదు, చాలా మంది దగ్గర ఉంటాయి. ఏమన్నప్పుడు అవి ఏమవుతుందంటే క్షారసాగరం కాదు. అటువంటి మరలా క్షీరసాగరం కావాలంటే భగవంతు నామస్మరణ, ఆయన చింతన, ఆయన గురించి తపన, ధ్యానము, జపము, ఇవన్నీ కూడా ఈ యొక్క సాధన ద్వారా, ఆరాధన ద్వారా, శరణాగతి ద్వారా ఆ దైవ అర్పితం చేస్తే రకాలు ఏకాదశి 10+1 5 కర్మేంద్రాలు, 5 జ్ఞానాలు +1. వీటి 10ని ఇవ్వటం. బాగా చెప్పాడు. ఎవరైతే పరిపూర్ణ హృదయంతో ఈయన కూడా చెప్తుంటారు శ్రీనివాస్ గారు, అది కావాలి, ఆ తపన కావాలి,
ఆర్తితో ఎవరు పిలుస్తారో వాళ్ళందరి దగ్గరికి దిగొస్తారట భగవంతుడు. వైకుంఠము అంటే కుంఠితము లేనిది, హెచ్చులు, అక్కడ ఏమి లోట్లు ఏమి ఉండవు. బ్యూటిఫుల్ మీనింగ్ చెప్పారు. కుంఠితము, వైకుంఠము అంటే కుంఠితము, కుంఠిత అంటే లోపము లేని సంపూర్ణ టోటాలిటీ అంట. టోటాలిటీ అంటే మన అప్పుడప్పుడు సోలార్ లోనార్ చూస్తుంటే సంపూర్ణ చంద్రగ్రహం, సంపూర్ణ సూర్యగ్రహం రాబోతుంది. 6-7 నిమిషాలట, చాలా బిగ్గెస్ట్. మరలా అటువంటి స్థితికి చేరాలంటే సాధన కావాలి. సాధన చేసే రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఏకాదశి అంటే సమ్ బ్యూటిఫుల్ చెప్పారు. దశ అనగా 10, 10లోని 10 అంటే 1 పక్క ఒకటి పక్కన 0, 10లోని ఏకం 1. ఆ 1 భగవంతుడు, 0 ప్రకృతి. 1 హీరో, 2 జీరో. ప్రకృతిని హీరో బికమ్ 0, ప్రకృతిని త్యజించి హీరోని భజించు దినం ఏకాదశి. అప్పుడు మనకు పూర్ణత్వం సిద్ధిస్తుంది. అంటే ఏంటంటే నారాయణ సేవ అన్నారు. అనేకత్వంలో కూడుకుని ప్రకృతిలో ఏకత్వం దర్శించి. జనరల్గా ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఒక ద్వారం పెట్టి, ఆ ప్రత్యేక ద్వారం ద్వారా అందరికి వేకువజాము. తిరుపతిలో అయితే 12 గంటల 1 నిమిషం నుంచే మొదలైంది. 12 o'clock అయిపోతే రాత్రి అయిపోయి 12:01 స్టార్టెడ్. ఈ వైకుంఠ ద్వార దర్శనం. ఆ ద్వారం ద్వారా వచ్చి ఫిజికల్ భక్తుల గురించి పాపం టిటిడి వాళ్ళు అయితే, ఇక్కడైతే శ్రీరంగంలో 10 రోజుల ముందు, 10 రోజుల తర్వాత చేస్తారు, 20 రోజులు రాత్రి శ్రీరంగ కలియుగ వైకుంఠం అనుభవం. యాక్ట్, ఇదొక ఆచారం. కొన్ని లక్షల మంది ఉన్నారు, పోదని చెప్పట్లేదు. శ్రీరంగంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, తిరుపతిలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ యొక్క ద్వార దర్శనం. ఈ అంతరార్థం ఏంటంటే సర్వం విష్ణుమయం జగత్. అటువంటి సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది విష్ణు అని పదం. ఎక్కడుందంటే అంతా ఉంది. ఎక్కడుంది? మనలో ఉంది, ఆత్మస్వరూపంగా ఉన్నాం. అటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న నారాయణమూర్తిని దర్శించడానికి చేసే సాధన చేసే రోజు వైకుంఠ ఏకాదశి. ఒక్కరోజు చేస్తే సరిపో, మనం ప్రతిరోజు చేయాలి సాధన. మనం ఏమన్నా 365 days చేస్తే దేవతలకు ఒక రోజు ఉంది. 365 రోజులు చేస్తే దే విల్ సాటిస్ఫై వన్ డే. దానికి మనం చేసే నామ సంకీర్తన కావచ్చు, జాగరణ కావచ్చు, ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద సాధన. నవైద్య భక్తి మంగళాలు ఏది చేయగలిగితే అది చేయాలి. సందర్భంలో స్వామి ఇంకో సందర్భంలో బ్యూటిఫుల్గా చెప్పారు. ఇదే ముక్కోటి ఏకాదశి కూడా అంటుంటారు. ముక్కోటి దేవతలకు అమృతత్వం ప్రాప్తించింది రోజు. గాడ్ దిస్ ఇమ్మోర్టాలిటీ టుడే. ముక్కోటి దేవతలకు వాళ్ళు కోల్పోయారు స్వర్గాన్ని వాళ్ళు పొందిన రోజు ఈ రోజు. చూడండి మరి దేవతల పరిస్థితి ఉంటే మన పరిస్థితి. సో అమృతత్వము అంటే సైకిల్, బర్త్ అండ్ డెత్, జనన మరణ చక్రాలకి విముక్తిని పొందడం. అందుకని మోక్షద ఏకాదశి కూడా ఉన్నారు. వేదం ఏం చెప్తుంది విన్నామని వేద ప్రామాణికం గురించి కూడా మనం ముచ్చరించుకున్నాం. సమస్తం కూడా వేద ప్రామాణికం. ఏం చేసినా డూస్ అండ్ డోస్, ఇవి చేయి అవి చేయొద్దని చెప్తుంది వేదం. దాని నుంచే వచ్చిన చాలా రకాల గ్రంథాలు, అన్ని రకాల గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు, లెట్ ఇట్ బి. The entire essence of Veda will be manipulated and described in all these scriptures. వేదం ఏం చెప్పింది? ఉన్నంత విషయం అమృతస్య పుత్ర, సామాన్యుడు కాదు. మరి అటువంటి అమృతత్వం మరి పొందాలంటే ఏం చేయాలంటే త్యాగం చేయమంట. త్యాగనేక అమృతత్వం మరలా అక్కడికి వచ్చాం. అందుకని ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు, ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్.
ఫుడ్ హెడ్ అండ్ గాడ్. భావశుద్ధి లేనిదే జ్ఞానశుద్ధి రాదంటారు. భావశుద్ధి కావాలంటే సంకల్పం పవిత్రంగా ఉండాలి. సర్వత్రా సర్వకాలేషు హరినామస్మరణ. దానివల్ల విల్ హ్యావ్ గుడ్ థాట్, మంచి సంకల్పాలు వస్తాయి. దానికి మంచి ఆహారం కూడా అవసరం. ఫుడ్ ఎలా ఉంటే హెడ్ బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ఎలా ఉంటే హెడ్ ఉంటుంది, హెడ్ని బట్టి గాడ్ వస్తుంది. సో ఎవరైతే ఓపుకున్న వాళ్ళు ఉపవాసం చేస్తుంటారు ఈరోజు. ఉపవాసము అంటే షుడ్ నాట్ థింక్ దట్ నేను ఏమి తీసుకోలేదు, పొద్దునుంచి ఏం ముట్టలేదు, రేపు ద్వాదశ అండి. మంచిదే, చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, నేను చేయొద్దంటలేదు. ఉపవాసం అంటే కేవలం నిరాహారంగా ఉండటం కాదు. అంటే మీరు చేయలేకట నేను చెప్పడం ఏంటంటే శాస్త్రం చెప్పింది. నేను చెప్పాలా, నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ కూడా చేస్తాను. అరే మీరు ఉండలేరా అంటే ప్రతి ఏకాదశి ఉపవాసం చేయగలం అని ఉన్నారండి. ఉపవాసం మంచిదే కూడా బాడీ, రెస్ట్ టు ద బాడీ. లోపల కర్మాగారం ఒకరోజు, ఇప్పుడు ఏ విధంగా అయితే కర్మాగారంలో ఒకరోజు సెలవు ఇస్తుంటారో, ఇక్కడ ఉపవాసం అంటే నియర్, సమీపం. వాసం అంటే నియర్ టు ద గాడ్. ఎవరికి సమీపంగా ఉండాలి? భగవంతుని సమయం. ఫస్ట్ లైన్ వచ్చిందంటే మంచిదే. స్వామి సింహాసనం మంచిదే, చాలా అది ఫిజికల్గా. అంతే సార్, మా ఇల్లు నేను అనుకున్నాం మేము కే మాధవ్ గురించి. కే మాధవ్ వాళ్ళ అత్తగారు పుట్టబోచ్చు, ఎంత అదృష్టం అండి. వాళ్ళ అమ్మాయి కూడా పుట్టింది. కే మాధవ్ వైజాగ్ వాళ్ళ అత్తగారు పుట్టబోచ్చు. మా అత్తగారు శ్రీశైలం అండి, మా అత్తగారు తిరుపతి అని చెప్పుకోవడంలో బ్యూటిఫుల్ ఉండదు. ఎవరికి సమీపంగా ఉండదు? బాహ్య సమీపమా, మానసికంగా ఉన్న ప్రదేశం ఇన్నర్ ఆల్సో. భగవంతుని సమీపంగా ఉండగలగాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని క్వశ్చన్ మార్క్. ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే అసాధ్యం అని చెప్పాల. అఖండ భజనతో ధ్యానం. నిన్న ఏం చెప్పిన ఎంఎస్ ప్రకాశ్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు, ఏ క్షణం కూడా నువ్వు స్వామిని మరో స్వామి అంటే భగవంతుడు. సో మనకు ఇష్టదైవాన్ని ఎవ్రీ మూమెంట్ మనం ఆయన యొక్క చింతనలో ఆయన కలుపుకోవడంలో వలన ఇది భగవంతుడు సమీపంగా ఉంది. ఆయన గురించి భజన చేయటం కావచ్చు, ఖండ భజన కాదు, అఖండ భజన చేయాలి. ఖండ భజన మాకు ఒక ఆయన అంటారు, ఖండ భజన అని చెప్పి. 24 గంటలు చేయలేవండి. 24 గంటలు ఒక్కరోజు పెట్టారు. 24 గంటలు 365 డేస్ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు చేయాలి. భజన కావచ్చు, ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, ఆయన గురించి వాట్ ఎవర్ టైప్ సాధన చేయగలమో నిరంతరం ఆయన చింతనలో ఉండటమే దశకాలు ఉపవాసం. డోంట్ థింక్ దట్ ఫిజికల్ ఆహారం ఆయన జన్మని ఫోర్స్ చేయలేదు మన ఇక్కడ. చిన్న కంక్లూషన్ అండి. సార్ కూడా మాట్లాడతారు, సార్ మళ్ళీ భజనలు ఉంటాయి. నథింగ్ టు వరీ. పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ పాడతారు. సార్ మీరు కూడా టైం చూసి మాట్లాడండి. సో ఫైనల్గా ఈ అమృతం యొక్క ఆవిర్భావం గురించి స్వామి సందర్భంలో వైకుంఠ ఏకాదశిలో చెప్పిన మాటలతో ముగించుకుందాం. మనకి బుద్ధి, చిత్తం, అంతఃకరణం ఉంది. అంతఃకరణం అని పొయ్యి అనుకుంటే దాని మీద హృదయం అనే కుండను పెట్టాలి. అందులో కోరికలను పాలు పోసి ముముక్షత్వము అనే కవంతో 2 తాళ్ళు, ఇడా పింగళ తాళ్ళు, చేయాల్సిన జపం సోహం జపం. అంతఃకరణం పొయ్యి, హృదయం అనే కుండ, వాంఛలైన పాలు, ముముక్షత్వం అనే కవము, ఇడా పింగళ తాడు, సోహం జపం. మతం చేసినప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృతం ఏంటంటే శాంతి. ఇన్ని రకాలు చూస్తాం. కొంతమంది నగర సంకీర్తన అన్నారు, భజనలు అంటారు, సేవలు అంటారు, ఆధ్యాత్మిక భావనాలు, బాల వికాసం అనేది. ఇవన్నిటికి ఎసెన్స్ ఏంటంటే మన గమ్యం చేరుకోవడం. మన అన్ని సాధనల గమ్యం ఏంటంటే దాని పూర్ణత్వం, టోటాలిటీ. అటువంటి పూర్ణత్వమే, పూర్ణస్థితే వైకుంఠం. కుంఠం అంటే కుంటుబాటు, లోపించిన డెఫిషియన్సీ. వైకుంఠం అంటే ఇవేని లేని, అక్కడ అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది. మన స్టార్టింగ్ లో చెప్పిన మాటలు ఎండింగ్ లో కూడా. అంటే అటువంటి పూర్ణస్థితి చేరటానికి
2 ద్వారాలు ఉన్నాయి. ఆ 2 ద్వారాల గుండా ప్రయాణం చేయాలి. ఒకటి ఆత్మస్థుతి, పరనింద. సరే 2 తలుపులు వేసేసి మన దాని గడియం కూడా వేస్తాట, అసూయ అనే గడియం కూడా వేస్తాట, అహంకారం తాళకప్ప కూడా తగిలిస్తాట. అది ఆత్మస్థుతి, పరనింద 2 ద్వారాలు, అసూయ అనే గడి, దానికి అహంకారం తాళం కప్ప. వీటిని ఆ తాళాలు తెరవాలంటే ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి. అటువంటి మానసికంగా నిరంతరము భగవన్నామ చింతనలో ఉండటం వల్లనే దక్షాలు మదించటం. అటువంటి సాధనకి అనుకూలమైన రోజు ఒక్కరోజే కాదు. మనం ప్రతినిత్యం నామస్మరణ చేస్తూనే ఉన్నాం, ప్రతినిత్యం కూడా గ్రంథ పారాయణ చేస్తూనే ఉన్నాం. అలా సాధన ప్రతినిత్యం చేసుకోవడమే. ఒక్కరోజు కాదు దేవతలు. మనకి 365 days అయితే వాళ్ళకి ఒకటే, ఆ దేవతలు అందరూ కూడా ఆ యొక్క ఉత్తర భారతదేశంలో ప్రతినిత్యము నారాయణమూర్తి దర్శనం గురించి వెయిట్ చేస్తుంటారు. సో ఆ విధంగా మనం కూడా నిరంతర నామస్మరణ చెప్పిన సాధనల్లో ఏదైనా చేయొచ్చు. నువ్వు ధ్యానం చేయి, భజన చేయి, లేకపోతే వాట్ ఎవర్ వే యూ కెన్ డూ ఇట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైన అభివాదాలు చేసుకుంటూ, ఇంతవరకు గురువు గారు వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి అనే దాని మీద ఎన్నో విశేషాలు చెప్పారు. మనం ఎలా ఉండాలి, ఎలా మెరుగుపడాలి, నిరంతర చింతన ఎలా ఏర్పాటు చేసుకోవాలి, నిరంతర నామస్మరణ వల్ల మనకు కొనుగోలు లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా ఎన్నో భావ పరంపరలు వాడు వచ్చినాయి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి తరఫున. నిన్న మనం సత్యసాయి వాహిని ధారావాహిక కార్యక్రమంలో మనం 24వ చాప్టర్లో ఉన్నామండి, ఉపాసనా మార్గాలు. నిన్న సత్యవతి అంటే ఏమిటో తెలుసుకున్నాం, అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిధానవతి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా అలాగే నవవిధ భక్తులకి ఇంకా 2 చేర్చారు స్వామి. తన్మయాసక్తి, పరమ విరహాసక్తి అని 11 మార్గాల ద్వారా ఏ విధంగా భగవంతుడిని మనం చేరచ్చు, ప్రశాంతంగా నిబ్బరంగా చేరేటువంటి విధానాలు కూడా చెప్పారు. ప్రతీకోపాసన చెప్పుకున్నాం, భావోపాసన చెప్పుకున్నాం, గీతోపాసన చెప్పుకున్నాం. చివరిలో అద్వైతోపాసన చెప్పుకున్నాం. ఆవు శరీరంలో పాలున్నాయి, అయినా సరే ఆ పాలల్లో నెయ్యి ఉన్నది, ఉన్నంత మాత్రాన ఆవుకు ఉపయోగం లేదండి. ఆ పాలను పెతకాలి, తోడు పెట్టాలి, వెన్న తీయాలి, నెయ్యి రప్పించాలి. ఆ నెయ్యి గనక ఆవుకు తాపిస్తే ఆవుకు తాపిస్తే చాలా బలంగా ఉంటుంది అనుకున్నాం. అలాగే సర్వాంతర్యామైనటువంటి భగవంతుడి దగ్గర మనలోనే ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన సాధించాలి అంటే పాలల్లో నెయ్యిని ఏ విధంగా సాధించడానికి కొంత సాధన కావాలను, అలాగే నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలాగా, భూమిలో నీరులాగా, కట్టెలో నిప్పులాగా స్వామి ఉన్నాడు. మన శరీరాల్లో ఉన్నాడు, మనసులో కలిగి ఉన్నాడు. ఆయన్ని మరి పాలల్లో నుంచి నెయ్యిని వేరు చేసినట్టుగా మనలో ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి భగవంతుడిని మనం పట్టుకోగలగాలి. అది సాధన చేయాలనుకున్నాం. ఆ సాధనకి 4 మార్గాలు మనకు చెప్పారు. మరి నిత్యానిత్య వస్తు వివేకమని, శమదమాది షట్క సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరామం, ముముక్షత్వం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక వీళ్ళ విశిష్ట అద్వైతంలోకి వచ్చామండి. మనం రామానుజుల వారు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, పరమాత్మను వేరుగా భావిస్తాం. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి అల నేను వేరు, సముద్రం వేరు అనుకుంటుందిట. అలాగే భగవంతుడి నుంచి వచ్చినటువంటి మనం కూడా భగవంతుడు వేరు, నేను వేరు అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. దానికి చెప్పారు సమాధానం. ఏమయ్యా, జీవుడు శరీరానికి ఆత్మ, అలాగే జీవుడు జీవునికి ఆత్మ, అలా భావించి ఉపాసించాలి అనేది విశిష్ట అద్వైత ఉపాసనగా మనకు రామానుజాచార్యులు గారు బోధించడం జరిగింది. మరి ఈ సమస్త భూతంలో కూడా స్వామి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమ పురుష యొక్క రూపంలో మనకు వ్యాప్తి చెంది ఉన్నాడు. అలాంటి వాడిని మనం అనన్య భక్తితో మనం పట్టుకోవాలి. అనన్య చింతయంతో మనం చెబుతున్నాడు. అలాంటి అనన్యమైనటువంటి చింతన ఉంటేనే ఆ పరమాత్మ మనకు లభ్యమవుతాడు అనేటువంటిది
ఈ దీంట్లో కూడా ఒక భాగం అన్నమాట. కాబట్టి అలాంటి పురుషుణ్ణి ఉపాసించడమే విశిష్టాద్వైతం యొక్క ప్రథమ లక్షణం. అలాగే వీళ్ళు ఏమంటారంటే త్వమేవ సర్వం మమదేవదేవ అంటుంటారు, నీవే నా గతి అంటుంటారు. ఈ విధంగా అనన్యమైన భావనతో భగవంతుని యందు మనసు పెట్టి ఆయన్ని ఉపాసించడమే మనకు విశిష్టాద్వైత ఉపాసన. ఇక ద్వైత ఉపాసన. ద్వైతం అంటే మనందరికీ తెలుసు, భగవంతుడు వేరు, మనం జీవుడు వేరు అని. అలాగే వీళ్ళే ఉంటారంటే మధ్వాచార్యులు గారు పతి పత్ని సంబంధమే జీవాత్మ పరమాత్మ సంబంధం కూడా అంటారు వాళ్ళు. అంటే ఒక భర్త భార్యగా ఉన్నటువంటి బంధం ఎట్లాంటిదో పరమాత్మకి జీవాత్మ కూడా అట్లాంటి బంధం ఉంది. కాబట్టి ఆ అవ్యయుడైనటువంటి భగవంతుణ్ణి ఒక భర్తగా భావించి, అంటే జీవుడు ఆ దేవుడిని ఒక భర్తగా భావించి ఉపాసన చేయటమే ద్వైతోపాసన. ఇక్కడ కూడా రెండుగా కనబడుతున్నాయి, భక్తుడు వేరు భగవంతుడు వేరు అనేటువంటి భావన కనబడుతోంది ఇక్కడ. అలాగే చైతన్య ఉపాసన అని ఒకటి ఉందండి. వీటన్నిటికీ చైతన్యం అంటే శక్తి, ఆ చైతన్య శక్తి లేనిదే ఎవరు కూడా అసలు ఏమీ చేయలేరు అనేటువంటి దాంట్లో దీని గురించి చెబుతున్నారు. ఆ శ్రీకృష్ణుడి మీద చరణాసక్తి ఉండాలి, ఆయన మీద భక్తి లేకపోతే అసలు ముక్తే లేదు అంటున్నారు. ఆ విధంగా మనకు బుద్ధి శుద్ధం కాకపోతే భగవంతుడు మనకు దక్కడు, ఆయన చైతన్యం మనకు ఉండదు. కాబట్టి ఆయన్ని ఎంతగా ఆరాధిస్తే అంత చైతన్య భావం మనలో కలుగుతుంది. ఆ చైతన్యమే మనల్ని కదిలేలాగా చేస్తోంది. ఎంతో మంది మునులు, మహర్షులు, ఆత్మారాములు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద గ్రంథాలు చదవకపోయినా వాళ్ళు సూదంటురాయలైనటువంటి శ్రీహరిని పట్టుకోవటానికి ఈ మార్గాన్ని వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు భక్తి పారవస్యంలో భగవంతుడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ పారవస్యంలో అంటే ఇప్పుడు శ్రీకృష్ణ మిషన్, హరే రామ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. అలాంటి కృష్ణ చైతన్య సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆ పారవస్యంలో వాళ్ళు సిగ్గుపడరండి, బిడియపడరు, శ్రీహరిని సంకీర్తన చేస్తూ ఉంటారు, వాళ్ళు నాట్యం చేస్తారు, బిగ్గరగా పాడతారు, ఒళ్ళంతా ఊగిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి చైతన్య శక్తి ఆ కొన్ని అసోసియేషన్స్ లో మనకు కనబడుతుంది. ఆ విధంగా మనం కూడా సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో వచ్చినప్పుడు కోరస్ చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాం, పాట పాడటానికి సిగ్గుపడ్డాం, ఒక మాట మాట్లాడడానికి సిగ్గుపడ్డాం. అలాంటి వాళ్ళమంతా కూడా మనం కోరస్ బ్రహ్మాండంగా చెబుతున్నాం, పాట గొంతెత్తి పాట పాడుతున్నాం, మంచి పుస్తకాలతో వక్తలుగా ఉపన్యసిస్తున్నాం. ఇవన్నీ కూడా స్వామి యొక్క ఫోల్డ్లో మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి కలగటానికి కారణం కూడా ఒక చైతన్య శక్తి అనేటువంటిది మనం గమనించాలి. అంటే ఇదంతా కూడా మనకు సాహచర్యం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మనకు అనకూడతాయి ఇవన్నీ కూడా. మరి అలాంటి పరాశక్తి మనకు కావాలి అని చెప్పారు. ఆ విధంగా పరానురక్తితో నామ సంకీర్తన చాలా గొప్పది. ఆ చైతన్య ఉపాసన మంచి ఊగిపోతూ డ్యాన్స్ చేయటం, బ్రహ్మాండంగా పాడటం, డ్యాన్స్ చేయటం. మన భజన ఎంతవరకు పాడాలి అంటే ఎవరో అన్నారు మనలో, నువ్వు భజనగా మారాలి అని. అలాంటి భజనగా మారేటువంటి తత్వం ఈ శ్రీకృష్ణ మిషన్స్ లో మనం చూస్తుంటాం. వాళ్ళకి కావాల్సిందల్లా నామ సంకీర్తన, తన్మయత్వం, దాంట్లో డ్యాన్స్ చేయటం, తాదాత్మ్యతను పొందటం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. దీన్ని చైతన్యోపాసన అంటారండి. అలాగే గౌడీయోపాసన అని ఉంది. అంటే అవ్యక్తమైనటువంటి పురుషోత్తముణ్ణి వ్యక్తమైనటువంటి పరాశక్తితో, అంటే ఆ పరమాత్మని, అవ్యక్తమైనటువంటి పరమాత్మని వ్యక్తమయ్యేటువంటి ప్రకృతి రూపంలో మనం కొలవటం అనేది. ఉదాహరణకి ఆ అవ్యక్త పురుషోత్తముడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. మరి వ్యక్తమైనటువంటి పరాశక్తి ఎవరయ్యా అంటే రాధ. ఆ రాధా మాధవుల యొక్క నామ సంకీర్తనలో మనం మోక్షం పొందాలి అంటారు గౌడపాచార్యులు గారు వివిధ విధానాల్లో. కాబట్టి ఆ విధంగా ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి, ఆ ఆనందానుభూతిని కలిగించేటువంటి వాడు కాబట్టి మనం నిజంగా ఆయన్ని ఆరాధిస్తే మనకు ఆనందం కలుగుతుంది అనేటువంటిది. అలాంటి రసానుభూతి, ఆనంద రసానుభూతి కలగాలంటే ఆ రాధా మాధవులే మనకు శరణ్యం అని వీళ్ళు అంటుంటారండి. తర్వాత నింబార్కాచార్యులు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమంటున్నారంటే ద్వైతోపాసనలో పురుష ప్రకృతి సంబంధం వల్లనే జీవాత్మ పరమాత్మ సంబంధం కూడా ఉంటుంది అంటున్నారు ఆయన. అంటే ప్రకృతిని పురుషుణ్ణి, పరమాత్మని పురుషుడుగా భావిస్తాం మనం. ఈ జగత్తునంతా కూడా ప్రకృతిగా భావిస్తాం. అంటే ప్రపంచము అంటే మనం పరమాత్మ ప్రపంచం ఎట్టానో పురుషుడు ప్రకృతి అట్లాంటిదే. ఆ పురుషుడు ప్రకృతి అలాంటిదో జీవాత్మ పరమాత్మ బంధం కూడా అట్లాంటిదే
కాబట్టి అలాంటి భావనతో ఉపాసించాలి అంటారు మరి వల్లభాచార్యులు గారు. కాబట్టి వీళ్ళ యొక్క వ్యయం ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే మరి భగవానుడు, ఆయన్ని పొందటమే శుద్ధ అద్వైత మోక్షం అని చెబుతారు వాళ్ళు. ఎప్పటికైనా పవిత్రమైనటువంటి మనసుతో ఆరాధన చేస్తూ మనం ఆ విధంగా కొలిచి మనం మోక్షం పొందాలి అంటారు ఎవరు? ద్వైతోపాసనలో వాళ్ళంతా కూడా. ఇక శైవోపాసన ఉంది. ఏమండి, రుద్రుడు మా దైవం అంటారు వాళ్ళు. అంగం సర్వకాలం అంటే పృథివ్యాధి తత్వాలు ఉన్నాయండి. ఇందాక గురువు గారు కూడా చెప్పారు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే బుద్ధి, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ 8 ఉన్నాయండి ప్రకృతులు. ఈ ప్రకృతి చెప్పినట్టు మనం ఆడుతూ ఉంటాం. ఇది ఎలా డాన్స్ చేయిస్తే అలా డాన్స్ చేస్తూ ఉంటాం మనం. అందుకనే ఈ 8 లేకుండా మన మానవ ప్రవృత్తి లేదు. అందుకని పంచభూతాత్మకమైన ఉన్నటువంటి శరీరంతో ఈ 8 ప్రకృతులు మనల్ని ఆడిస్తూ ఉన్నాయి. అలాంటి పృథివ్యాతి తత్వాల యొక్క స్థితిగతులకి మూల కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు అని వీళ్ళ ఉద్దేశం. ఆ ఈశ్వరుని వీళ్ళు దేంట్లో చూస్తారయ్యా? లింగంలో చూస్తారు. అదే పరమ శివస్వరూపం అంటారు. అలాంటి తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి లింగంలో కొలిచి మోక్షాన్ని పొందటం వీళ్ళ యొక్క ఉద్దేశం, ఆరాధనా విధానం. అలాగే శివోద్వైతోపాసన అని ఒకటి ఉందండి. మరి జీవాత్మ తనని కర్తగాను భోక్తగాను భావించుకోవటం వల్లనే బద్ధుడైపోతున్నాడని వీళ్ళ యొక్క ఉద్దేశం. మనం ఏం చేస్తామంటే అహంకర్త అహం భోక్త అంటామండి. చేసేవాడిని నేనే, అనుభవించేవాడిని నేనే అంటాం. దానివల్లనే మనం రకరకాల కర్మాల్లో బందీలైపోతుంటాం. అందుకని కర్మానుబంధి అయిన మనుష్యులకే అంటుంటారు మనల్ని. అలా కాకుండా శివప్రాప్తి కలిగితేనే జీవనకు మోక్షం కలుగుతుంది. కాబట్టి మనం శివైక్యతను పొందగలగాలి. అంటే శివుడితో మనం బంధం పెంచుకోవాలి. అంటే ఆ శివుణ్ణి ఆరాధించాలి. రుద్రము చదివితే భద్రంగా ఉంటామని కూడా మనం అంటాం. ఇప్పుడు మనం శాస్త్రి గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ సమస్త భూమండలానికి సృష్టి స్థితి లయకర్త రుద్రుడే అనేటువంటిది కూడా నిరూపించడం జరిగింది. అలాగే వీర శైవోపాసన, ఈ జంగాలు ఉన్నారు, వాళ్ళంతా కూడా వీరశైవులు. వాళ్ళు అంటే శివుడు తప్ప రెండో పదాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కేశవ అన్న, మాధవ అన్న వాళ్ళకి పట్టదు. కేవలం మా స్వామి ఈశ్వరుడే అని ఒక ఏకాత్మ భావంతో వాళ్ళు ఉంటారు. అలాంటి ఈశ్వర అనుభూతిని పొందడమే ముక్తి అంటుంటారండి. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అలాగే నెక్స్ట్ పాశుపత ఉపాసన. పశుపతి అని అంటుంటామండి. మనమంతా కూడా జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటాం. జంతువన్నా పశువన్నా ఒకటే, జంతువన్నా కూడా పశువన్నా ఒకటేనండి. అలాగే మరి ఆ పశుపతి జీవుడు ప్రకృతి గుణాలనే ఇందాక చెప్పుకున్నాం మనం, 8 ప్రకృతి గుణాలు. ఆ జీవుడు ఆ ప్రకృతి గుణాలతోటి అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వీటితో కట్టేయబడుతున్నాడండి. ఆ విధంగా ఆ పశువుకి, ఆ పాశాలకి, ఈ ప్రకృతికి నియంత ఎవరై అంటే సాక్షాత్ రుద్రుడు, పరమేశ్వరుడు. అలాంటి పశువులకు పతి అయినటువంటి ఆ రుద్రుడిని కనుక మనం పట్టుకుంటే మనకు ముక్తి ఖాయం అని అంటున్నారు పాశుపత ఉపాసన. కాబట్టి అలాంటి పాశాలు, ఆ అష్ట ప్రకృతులకు సంబంధమైనటువంటి పాశాలు మనం వదులుకోవాలి అంటే మనం పశుపతిని ఆరాధించాలని చెబుతున్నారు. అలాగే శాక్తోపాసన అంటే శక్తిని మనం ఉపాసించడం. చూడండి, శక్తి కూడా సామాన్యురాలు కాదు. సర్వదేవమయీ దేవి అని ఆదిపరాశక్తిని కొలుస్తూ ఉంటారు. సర్వదేవమయి, సమస్త దేవతలు ఆమె యందు మూర్తి భవించున్నారు అని చెబుతోంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని అంటుంటారు. ఈ విధంగా ఒక 30 దాకా మంత్రాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇలాంటి శక్తులన్నీ కూడా అమ్మవారిలో ఆవహించి ఉన్నాయి అనేది. అలాంటి మరి ప్రపంచంలో ఉన్న విచిత్రమైన రూపాలకు, నామాలకు కూడా మూల ఆది కారణం ఎవరై అంటే ఆ మాయాశక్తి. ఆ శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా? ఇంతకీ శక్తి శక్తి అంటున్నాం. ఆ శక్తి కలిగినట్టు ఎవరి దగ్గర ఉంది ఆ శక్తి అంటే మహేశ్వరుడు. అంటే శివుడు అంటే మహేశ్వరుడు, శివ అంటే మహేశ్వరి. కాబట్టి ఆ శివ, ఆ పార్వతీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ దంట వైవాలతో ఈ నింగి నేల నిండి ఉన్నాయి అవ్యక్తంగా పురుషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని మనం పట్టుకోవాలి. దానికి సాక్షాత్ సౌందర్యలహరిలో చెప్పాడు,
ఆ శక్తి కనుక లేకపోతే బ్రహ్మ సృజించలేడు, విష్ణువు పాలించలేడు, రుద్రుడు లయకర్త కాలేడు. అడుగు తీసి అడుగేయాలన్నా శివుడికి ఆ శక్తి యొక్క పవర్ కావాలి, చైతన్య శక్తి కావాలి. మనం అంతా కూడా కదులుతున్నామంటే చైతన్య శక్తి అది అమ్మవారి ఇస్తోంది. అలాంటి ఆమె జగన్మాత, అమ్మల కన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వారిని కాపాడేటువంటి అమ్మ. అలాంటి అమ్మ, అలాంటి పరాశక్తి. ఆ పరాశక్తియే మనకు ఆరాధ్య దేవత. మనం బలం పొందినా ఏ పని చేసినా సరే ఆమెను మనం ఆరాధించాలని చెబుతోంది శాక్తోపాసన. అంటే ఇప్పుడు ఈ మధ్య భవానీ దీక్షలను కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో అంతర్భాగాలే. ఇక జైనోపాసన అండి. ఈ జైన ఉపాసన అంటే ఏంటంటే, జైనులు అంటే మార్వాడీలు. వీళ్ళంతా కూడా విష్ణుమూర్తిని కొలుస్తుంటారు. సర్వం విష్ణుమయం జగత్, ఇందాక మన గురువు గారు చెప్పారు. వీళ్ళంతా కూడా ఇదంతా కూడా విష్ణుమయం అంటారు వాళ్ళు. శంఖ చక్రధారుడైనటువంటి ఆ విష్ణు భగవానుని యొక్క ప్రతిమల్ని దేవాలయాల్లో ప్రతిష్ఠించుకుంటారు. వీళ్ళు 5 నమస్కారాలు చేస్తారండి. పంచ నమస్కారాలు అంటారు. నమో హరిహరితాణం అంటే మరి శత్రువులను జయించేటువంటి మహావీరులకు నమస్కారము. నమో సిద్ధాణం అంటే సిద్ధ పురుషులందరికీ కూడా నమస్కారం. నమో రియాణం ఆచార్య దేవులందరికీ కూడా, జ్ఞాన ప్రదాతలైనటువంటి ఆచార్య దేవులందరికీ కూడా మనకు నమస్కారము. నమో ఉపవధ్యాయాణం అంటే మరి జ్ఞాన ప్రసాదులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారము. నమో లోప సభ్య సాహుణం మరి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సాధువులకు కూడా నమస్కారము. ఈ విధంగా జైనులు పంచ నమస్కారాలు చేస్తుంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళు పంచ నమస్కారాలు చేయందే ఏ కార్యక్రమానికి కడంగరు. కాబట్టి ఏమిటి పంచ నమస్కారాల వల్ల మనకు ఒరిగేది ఏంటంటే, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. కాబట్టి ఈ మంత్రధారణతోటి వాళ్ళు సర్వ శుభాలని పొంది ముక్తి పొందటమే వాళ్ళ యొక్క ధ్యేయం. ఇది జైనోపాసన అండి. ఇక సిక్కులు అనేటువంటి వాళ్ళు మనందరికీ తెలుసు. వాళ్ళు మంచి తలపాక, మంచి బొడ్డులో కత్తి, ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళందరికీ కూడా. సాంప్రదాయోపాసన వీళ్ళ యొక్క ధ్యేయం. ఆత్మ తత్వ ఉపదేశాన్ని చేసేటువంటి గురువుల్ని వీళ్ళు చక్కగా ఆరాధిస్తారు. ఆ గురువుల యొక్క ఉపదేశాలని శ్రద్ధగా వింటారు. వీళ్ళందరికీ ఆదర్శమైనటువంటి గ్రంథం గ్రంథ సాహెబ్ అండి. ఆ గ్రంథ సాహెబ్ గ్రంథాన్ని మనం భగవద్గీతను ఏ విధంగా ఆరాధనా భావంతో కొలుస్తామో, వీళ్ళు కూడా గ్రంథ సాహెబ్ని పూజిస్తూ కీర్తిస్తూ వాళ్ళు ఎంతో నుతిస్తారు. భారతీయ సాంప్రదాయంలో సిక్కుల యొక్క సాంప్రదాయం చాలా అంతర్భాగంగా ఉందని చెబుతున్నారు. వీళ్ళు కూడా మంచి దీక్షా దక్షతలతోటి, కట్టుబాటుతోటి, నియమ నిబంధనల మేరకు ఆ వాళ్ళ యొక్క గ్రంథ సాహెబ్ను పట్టి చదువుతూ గురువు యొక్క వాక్యాన్ని అమలు పరుస్తూ ఉంటారు. ఇక క్రైస్తవ ఉపాసన మనందరికీ తెలుసు. యేసుక్రీస్తునే రక్షకుడిగా ఎన్నుకుంటారు వీళ్ళంతా కూడా. సర్వ మానవాళి కూడా తెలిసి కొన్ని పాపాలు, తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి పాపాలన్నింటి తొలగించేటువంటి సర్వ సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి యేసుక్రీస్తు అని వాళ్ళ యొక్క నమ్మకం. అలాంటి దశలో వీళ్ళ యొక్క పాపాలన్నింటి పోగొట్టడం కోసం శిలువ మీద రక్తాన్ని చిందించినటువంటి మరి ప్రభువు యేసు ప్రభు అండి. ఆయన ఉపదేశాలన్నింటినీ కూడా బైబిల్లో పెట్టడం జరిగింది. ఆ బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలన్నీ జాగ్రత్తగా అనుసరిస్తూ ఆచరిస్తూ వీళ్ళు ఏ మాత్రం విగ్రహాలు ఎదురుగా లేకుండా కేవలం మానసికంగానే యేసుక్రీస్తుని వీళ్ళు కొలుస్తారు. ఈ క్రైస్తవ ఉపాసనలో స్తోత్రాలు చేయడం చాలా గొప్పతనం. వీళ్ళు వాటిని మహావాక్యాలు అంటారు. క్రీస్తు చెప్పిన వాక్యాలుగా వాళ్ళు ఎన్నో చదువుతుంటారు. అలాగే కాస్త మహమ్మదీయుల దగ్గరికి వెళితే మహమ్మదీయ ఉపాసన ఏమిటో చూద్దాం. ఈమాందారీ ఖైదామేతో పైగంబర్ మే భరోసా, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం వీళ్ళ యొక్క ధర్మం అండి. వీళ్ళకు ఉన్నటువంటి ప్రగాఢమైన నమ్మకం ఎవరికి లేదు. ఏదన్నా సూత్రం చెప్పామంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా కూడా ఆ సూత్రాల్ని చక్కగా త్రికరణ శుద్ధిగా అమలు పరచడంలో ఈ మహమ్మదీయులకి ఉన్నటువంటి పట్టు మిగతా వాళ్ళకి చాలా తక్కువ. దైవంపై సర్వభావాన్ని ఉంచుతారు వీళ్ళు. ఆ అల్లానే సర్వం అని నమ్ముతారు వీళ్ళు. కాబట్టి ఆ అల్లా యొక్క శక్తిని కూడా అడుగడుగున వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. మరి ఆ విధంగా దేహత్యాగం చేసినటువంటి తర్వాత పరలోకంలో దేవుడి యొక్క దర్బారు ఉంటుంది. అక్కడ మన యొక్క రుజువర్తనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి సంకల్పంతో, భయభక్తులతో వీళ్ళు ఆ ఖురాన్ని పదే చదువుతూ
దాంట్లో ఉన్నటువంటి సూత్రాలను అనుసరిస్తూ మరి కొన్ని దానాలు ధర్మాలు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మహమ్మదీయ ఉపాసన కూడా మనకు కాస్త సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుందన్నమాట. వీళ్ళ నోటు వినబడేటువంటి మాటలు ఏంటంటే అల్లాహు అక్బర్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అనేటువంటి మాటలు వినబడుతుంటాయి. ఏమిటి యొక్క ప్రధాన మంత్రాలంటే భగవంతుడే సర్వోత్తముడు, ఈ లోకంలో సుప్రీం ఎవరయ్యా అంటే భగవంతుడే. మనం కూడా ఆయన్ని మనం పరమాత్మగా భావిస్తాం, సుప్రీంగా భావిస్తాం. అంతకంటే మించినటువంటి విశ్వనీయంత లేడు. వాళ్ళు ఒక డిక్టేటర్గా భావిస్తారు భగవంతుడిని. ఆయన చెప్పినట్టు వినాల్సిందే అంటారు. అతడే ఆరాధించదగినటువంటి వాడని ఈ మంత్రం యొక్క అర్థం. నాకంటే మించినది లేదు, నా పరమస్తికించిత్ అనేటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఈ మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాల్లో మనకు కనబడుతుంది. అలాగే మహమ్మదీయ మంత్రార్థాలన్నీ కూడా మన భారతీయ మంత్రార్థాలకు కాస్త హితంగా సన్నిహితంగా కనబడుతుంటాయి. కాబట్టి భారతీయ హైందవ సాంప్రదాయంలో మహమ్మదీయ మతం కూడా మనకు అంటే మన సూత్రాలు వాళ్ళ సూత్రాలకి కొంచెం అవినాభావ సంబంధం మనకు కనబడుతోంది. ఈ విధంగా మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ పరిశోధన చేసుకుంటున్నాడు. ఆత్మ పరిశోధనకు ప్రారంభించిన దగ్గర నుంచి మరి ఈ నరజాతికి తారకమైనటువంటి అనంత జ్ఞానాన్ని మనం అతను గడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ సంస్కృతి వీటన్నిటికీ కారణం ఏమిటి? ఇంత మహోన్నతమైనటువంటి ఉపాసనలకి వాటికి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికతలో ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. దాని యొక్క గాంభీర్యం వల్ల సాంప్రదాయాలు విభిన్నమైనప్పటికీ నదులన్నీ కూడా నదీనాం సాగరో గతి, నదులు ఎక్కడి నుంచి బయలుదేరినా చివరికి సముద్రంలో కలిసినట్టుగా మనకు భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మిక అనేటువంటి ఒక గొడుగు కింద ఇవన్నీ కూడా చేరక తప్పట్లేదు. ఆ విధంగా చేరి వాటి యొక్క ధర్మశీలతని అవి పెంచుకుంటున్నాయి అన్నమాట. కాబట్టి అంతేకాకుండా మరి విశ్వాత్మకము, సార్వభౌతికము, సార్వకాలికమైనటువంటి ఆ పెను చీకటికి తొలగించుకొని మనం ఆ జ్ఞాన జ్యోతి వైపు ప్రయాణం చేయాలి అనేటువంటిది ఈ భారతీయ సంస్కృతి మనకు చెబుతోంది. అలాంటి ధాత్రి మీద మనం పుట్టాం, భరత ధాత్రి మీద పుట్టాం, ఒక అవతార పురుషులు పుట్టినటువంటి భూమి మీద మనం పుట్టాం, ఎన్నో వేదాలు పుట్టినటువంటి భూమి మీద మనం పుట్టాం. అందుకనే చెప్పాడు ఇందాక, మరి అలాంటి సంస్కృతికి క్షేత్రమైనటువంటి భారత ధరిత్రి మీద మనం అందరం పుట్టడం చాలా సుకృతం. ఒక భారతీయుడిగా పుట్టడమే చాలా గొప్పతనం. వేదాలు చదవడం ఇంకా గొప్పతనం, రుద్రం నేర్చుకోవటం ఇంకా గొప్పతనం. ఇవన్నీ కూడా మన పురోగతికి ఇవన్నీ కూడా సంకేతాలు. కాబట్టి ఒక అగ్ని ఉంది, నిప్పు నుంచి అగ్ని స్ఫులింగములు, నిప్పు నుంచి నిప్పు రవ్వలు వస్తాయండి. అలాగే సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి, చంద్రుడి నుంచి వెన్నెల వస్తుంది. కానీ నిప్పు నుంచి నిప్పు రవ్వలు వేరుగా కనబడుతుంటాయి, కానీ అవి అభిన్నములు కావు. అలాగే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు సూర్యుడి కంటే భిన్నం కావు, చంద్రుడి కంటే వచ్చేటువంటి వెన్నెల చంద్రుడి కంటే భిన్నం కాదు, కానీ భిన్నాలుగా కనబడుతుంటాయి. దీన్నేమో నిప్పు అంటాం, దాన్ని నిప్పు రవ్వలంటాం. ఆయన సూర్యుడు అంటాం, ఆ కిరణాలు సూర్య కిరణాలు అంటాం. ఆయన చంద్రుడు అంటాం, వెన్నెల అంటాం. కాబట్టి భిన్నంగా కనబడుతున్నప్పటికీ ఇవన్నీ బ్రహ్మం నుంచి వచ్చినటువంటివే. ఆ బ్రహ్మము జగత్తు కూడా భిన్నంగా కనబడుతుంటాయే కానీ ఒకప్పుడు భిన్నుడును అభిన్నుడును కాడు. అంటే ఒక్కసారి భిన్నం అంటే మాయావరణం ఉన్నంత వరకు కూడా భిన్నమే, మాయావరణం తొలగంగానే అభిన్నం. అలాగే దేవ బ్రహ్మల యొక్క ఏకత్వం కూడా అట్టానే ఉంటుంది, కనబడ్డంత వరకు భిన్నంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది అసత్యమని తేలిందో అది అభిన్నమని తేలుతుంది. కాబట్టి జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం కూడా ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జీవ బ్రహ్మముల యొక్క భేదాభావాలు రెండు కూడా బంధ మోక్షాలపై ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి బ్రహ్మ మీద మన జీవుడు బ్రహ్మము ఒక్కోసారి రెండు అనుకుంటాం, ఒక్కోసారి ఒకటే అనుకుంటాం. ఇవన్నీ కూడా రెండు అనుకుంటే బంధం, ఒకటే అనుకుంటే మోక్షం. కాబట్టి సూత్రాలన్నీ మనం చాలా గమనించాలి. ఇక బ్రహ్మం ఎట్లాంటి వాడు చెబుతున్నాడు, స్వయం ప్రభ. తనంతర ఇప్పుడు భాషలో అచ్చులని ఉన్నాయండి, ఆ ఈ ఊ వాటికి స్వరములు అని పేరు. అంటే వాటిని పలకాలంటే ఎవరి యొక్క సహాయం అక్కర్లేదు. ఒక హల్లు పలకాలంటే అచ్చు లేకుండా పలకలేమండి. ఇక్ ఇగ్ ఇచ్చు అంటాం హల్లుల్ని.
ఆ అనేటువంటి దానికి అకారం ప్రాణం పోస్తే కానీ కా అవదు, చకారానికి అకారం ప్రాణం పోస్తే కానీ చ అవదు. వీటినే మీరంతా కూడా గుణింతాలు అంటారు. కాక ఆ పెడితే కా, కాకు ఆ ఉంటే కా, ఇట్లా అంటుంటాం. అలాగే బ్రహ్మంగారు కూడా స్వయం ప్రభ, వీరికి వేరే శక్తులు అక్కర్లా, ఆయన స్వయం సమృద్ధి కలిగి ఇతర చైతన్యానికి దృశ్యాలుగా మనకు కనబడతాయండి. కాబట్టి దృగేన నతు దృశ్యతే అన్నారు. అంటే రూపం దృశ్యమైనప్పుడు మాత్రమే కన్ను దృక్కు, అంటే దృక్కు అంటే చూచేది, దృశ్యము అంటే చూడబడేది. ఒక కన్ను ఉంది, మనకు ఎదురుగా ఒక బొమ్మ కనబడుతోంది. ఆ బొమ్మనేమో దృశ్యం అంటాం, ఆ కన్నునేమో దృక్ అంటాం. అంటే దృశ్యం ఉన్నప్పుడు కన్ను దృక్కు అవుతుంది. అలాగే దృశ్యమైన మనసే దృశ్యం అనుకోండి. ఇప్పుడు కన్ను దృశ్యమైనప్పుడు అంటే మనసు కన్నును చూస్తోంది, చూడబడేది కన్ను కాబట్టి కన్ను దృశ్యం అవుతోంది, మనసు దృక్కు అవుతోంది. మనస్సు బుద్ధి వృత్తుల్లో దృశ్యమైనప్పుడు సాక్షి చైతన్యమే దృక్కు. అలాంటి మనస్సు బుద్ధి కూడా దృశ్యాలైనప్పుడు వాటిని చూడగలిగినటువంటి సాక్షిభూతమైనటువంటి బ్రహ్మం చూశారు, అది దృక్కు అవుతోంది. కాబట్టి చూచేది చూడబడేది అనేటువంటి భావనల్లో మనకు ఇక్కడ స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చారు. ఈ సాక్షిని ఎవరూ చూడలేరు. మనస్సును బుద్ధిని కూడా, మనస్సు బుద్ధి అనేటువంటి దృశ్యాలను కూడా చూడగలిగినటువంటి సాక్షి చైతన్యం చూశారు. ఆ సాక్షిని మాత్రము ఎవరు చూడలేరు, అది గమనించాలి. కాబట్టి దృశ్యమంతయు ఆత్మయే, కనబడే దాన్ని కూడా ఒక్కోసారి ఆత్మ అంటాం మనం. దేనికని? అది విచారణ వరకు కూడా. శరీరము ఎట్లాంటి పరిస్థితుల్లో ఆత్మ కాదు, తెలిసిందండి. ఆత్మ కారణంతయు సుక్తి రజతముల వల్ల దృశ్యం మాత్రమే. ఆత్మ కాందాన్ని మనం ఏం చేస్తాం? శుద్ధం అంటాం, రజతంలాగా ఉందంటాం. ఆత్మ తన కోసం తాను మాత్రమే ఉన్నది. విషయ ప్రపంచం మరి కోసం. జగము స్వయం సత్తా వంతము కాదు, బ్రహ్మమే స్వయం సత్తా కలిగినటువంటి వాడు. కానీ ఎప్పుడు కూడా జగత్తు ఆ బ్రహ్మం నుంచి పుట్టింది కాబట్టి ఇది స్వయం సత్తా దీనికి లేదు. బ్రహ్మం నుంచి జన్మించి బ్రహ్మ పైన ఆధారపడి ఉన్నది. ఈ జగత్తంతా కూడా బ్రహ్మం వల్లే వచ్చింది, బ్రహ్మం మీద ఆధారపడింది. కాబట్టి బ్రహ్మ ఆధారము, జగత్తు ఆధేయము అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బ్రహ్మం కంటే సత్యమైనటువంటిది లేదు. ఒక్కోసారి మన మెజిషియన్స్ ఏం చేస్తుంటారంటే, ఇంద్రజాలకుడు ఇతరుని కొరకు కల్పింపబడినటువంటి మాయ ఇంద్రజాలకుని బాధింపబడినట్ల ఈ జగత్తు బ్రహ్మంచే కల్పింపబడినంత కూడా చేత బ్రహ్మాన్ని బాధించదు. ఒక ఇంద్రజాలకుడు ఉన్నాడండి, ఆయన కోతినో కొమ్మచ్చినో ఏదో సృష్టించాడు, లేకపోతే ఏదో కప్పను సృష్టించాడు. ఆ సృష్టింపబడినటువంటి పదార్థం ఇంద్రజాలకుడు, దానివల్ల ఏం ప్రమాదం లేదు. అలాగే బ్రహ్మం కూడా జగత్తును సృష్టించాడు. ఆ సృష్టింపబడినటువంటి జగత్తు వల్ల బ్రహ్మగారికి ఏ మాత్రము ఇబ్బంది లేదు. ఇక్కడ అదే మనం గమనించాల్సింది. ఇక జగత్తుకి అవస్థాత్రయాలు 3 ఉన్నాయండి. ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని ఉన్నాయి. నిజంగా ఇవి బ్రహ్మకు సంబంధం ఉన్నట్లుగా కనబడుతుంటాయి, కానీ సంబంధం లేదు. ఎలా అంటే రజ్జు సర్ప భ్రాంతిలాగా మనం చీకట్లో ఒక తాడుని పాము అనుకుంటాం పొరపాటున. అది తేలిన తర్వాత అది ఎంతవరకు ఉంటుందంటే ఆ మాయ తొలగిన దాకా అది పామే అనుకుంటాం, మాయ తొలగంగానే మళ్ళీ రజ్జు అనుకుంటాం. అలాగే ఈ అవస్థాత్రయాలతో బంధం ఉన్నట్టు కనబడుతున్నాడు, కానీ ఆ బ్రహ్మము నిజంగా విచారణ అనంతరం బంధం లేదు అని తెలిసిపోతోంది. కాబట్టి ఈ జగదృశ్యం ఎట్లాంటిదంటే, బ్రహ్మంగారి చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తు అనేటువంటి దృశ్యం ఎట్లాంటిదంటే అనిర్వచనీయం అన్నారండి. అంటే నిజంగా అలాంటిది ఇలాంటిది అని మనం నిర్వచించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చేత సృజింపబడింది కాబట్టి, ఆయన యొక్క సృజనాత్మకత అంతా కూడా దీంట్లో పొందుపరిచాడు కాబట్టి ఇది బ్రహ్మాండమైనటువంటి వర్ణనకి మనకు అందనటువంటి దృశ్యం అన్నమాట. దానికి అదే సాటి బ్రహ్మం ఎంత గొప్ప, జగత్తు కూడా అంతే గొప్ప. దేనికని? ఆయన చేత్తో సృజింపబడింది కాబట్టి దీన్ని అసత్తని గాని సత్తని గాని వర్ణింపజాలము. ఒక్కోసారి భగవంతుడు సృష్టించినటువంటి జగత్తు మాయా అని తెలుసు,
జగన్ మిథ్య అని మనందరికీ తెలుసు, కానీ కళ్ళకు కనబడుతోంది. కాబట్టి ఇది సత్తే అంటే ఉన్నది అనుకుంటాం. నిజ స్వభావం తెలిసిన తర్వాత ఎప్పుడైతే మనకు జ్ఞానోదయం ఇది నిజం కాదురా బాబోయ్ అని తెలిసినప్పుడు అసత్ అంటాం. అంటే తాత్కాలికంగా సత్తు అవుతుంది, మరి ఒక్కోసారి అసత్తు కూడా అవుతుంది. రెండు లక్షణాలు ఉంటాయి దానికి. జగత్తు సతసత్ విలక్షణమని చెప్పబడను. కాబట్టి ప్రపంచం సత్ ఉన్నది, అసత్ లేదు. ఈ రెండు వాక్యాలకి ఈ రెండు పరమార్థాలని అది ఇముడుచుకొని ఉంటుంది. దేనికంటే కనబడ్డప్పుడు మనం ఉంది అంటాం, కనబడినప్పుడు విచారణ అనంతరం కనబడలేనప్పుడు లేదు అంటాం. ఈ విధంగా ఒక్కోసారి సత్ అవుతోంది, ఒక్కోసారి అసత్ అవుతోంది. కాబట్టి ఈ విధంగా జగత్తు కొంతకాలం మాత్రమే ఉంటుంది సద్రూపంలో. అంటే మనకు కొంతకాలమే కనబడుతుంది ఏ వస్తువైనా సరే. యదృశ్యం తన్నస్యం. మీరు ఏదన్నా కానివ్వండి, నిన్న పుట్టినటువంటి ఉయ్యాల్లో పుట్టినటువంటి కుర్రాడు పర్మనెంట్ గా ఉయ్యాల్లో ఉండడు. వాడు మంచి బ్యాగులు తగిలించి కారణకు పరిగెత్తాడు. ఇంకా కొన్నాళ్ళు అయితే వాడు స్కూటీ అంటాడు, ఇంకా కొన్నాళ్ళు అయితే రాజదూత్ అంటాడు. ఈ విధంగా రకరకాల మార్పులు ఉంటాయి జగత్తుకి. ఒకంటే ఒక్కోసారి మనం సత్ అంటాం, మార్పులు ఉంటాయి. ఎల్లకాలం ఉండరు కనుక అసద్రూపము. జగత్తు ఉన్నట్టు కనబడితే సత్తు, ఏ మాత్రము కనబడకపోతే అసత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువు ఆ వస్తువు కాదని వ్యతిరేకించున్నంత వరకు మాత్రమే సత్యం. అంతే కదండి. మనం తాడును పాము అనుకున్నాం, ఎంతవరకు వచ్చింది పామది? మనకు తెలిసినంత వరకు పాము అయింది. చివరికి అయ్యో ఇదేంత పాము లేదురా, ఏం లేదురా బాబు, ఇక్కడ తాడే ఉంది అనుకున్నా కూడా అన్నంత వరకు కూడా అది పామే. అందుకనే జగత్తు కూడా అలాంటి భ్రాంతికి గురి చేస్తుందని చెప్పారు. ఇదంతా కూడా వ్యావహారికంగా మనం ఆలోచిస్తున్నాం. మరి అనేక రూపాల్లో జగత్తు సత్యము అని చెప్పచ్చు, అసత్యము అని చెప్పచ్చు. ఇదే స్వామివారు చెబుతున్నారు. మనకు దృగ్గోచరం అయితే సత్యం అంటాం, దృగ్గోచరం కాకపోతే అసత్యం అంటాం. సాక్షాత్తు శంకరాచార్యుల గారి కూడా జగత్ మాయా అన్నారండి. ఇదిగో మాతా నాస్తి పితా నాస్తి అన్నాడు ఆయన, భార్య నాస్తి సుతహ నాస్తి అన్నారు. అలాంటి వాడు కూడా అంత వేదం చెప్పాడు. మన కళ్ళెదుట కనబడుతోంది భార్య, కాదంటే ఎట్టా? బిడ్డలు కనబడుతున్నారు, కాదంటే ఎట్టా? వాడు బీటెక్ చదువుతున్నాడు, కాదంటే ఎట్టా? అంటే ఇదంతా కూడా ఆ మాయ ఆవరణం ఉన్నంత వరకు ఉన్నది. ఆ ఆవరణం తొలగిపోగానే లేదు అనేటువంటిది మనం ఈ పారమార్థిక సత్యాన్ని మనం కనుక్కోవాలి. ఈ పారమార్థిక సత్యానికి అధిష్టాన దేవత ఎవరంటే బ్రహ్మగారు అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. మరి చూడండి, ఇలాంటి ఈ జగం అసత్యం అన్నాం. బ్రహ్మానికి సంబంధించినంత వరకు కూడా సర్వము బ్రహ్మమే అనేది మనం గమనించాలి. అందుకనే సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్ అని ఇందాక గురువు గారు అన్నట్టే ఇక్కడ బ్రహ్మభావంలో కనుక మనం ఆలోచిస్తే సర్వం ఖల్విదం బ్రహ్మ అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత ఇక వాస్తవంగా మాయ ఉందండి. ఈ మాయకు బ్రహ్మములకు అసలు ఏమాత్రము సంబంధం లేదు. దేనికంటే ఒక్కోసారి బ్రహ్మ కూటస్థుడు చెప్పుకున్నాం. అంటే ఒక 4 రోడ్ల కూడల్లో మంచి చీఫ్, ఒక కంట్రోలర్ ఎట్లాంటి వాడో భగవంతుడు కూడా అట్లాంటి వాడే. నీ యొక్క సుఖ దుఃఖాలు కానీ, నువ్వు లెఫ్ట్కి వెళ్తున్నావా, రైట్కి వెళ్తున్నావా, స్ట్రైట్గా వెళ్తున్నావా, ఈ 4 రోడ్లలో ఎడు తిరుగుతున్నావు అనేటువంటిది ఆయనకు సంబంధం లేదు. అలాగే నీ యొక్క ఆనందంతో కానీ దుఃఖంతో ఆయనకు సంబంధం లేదు. నీ యొక్క కష్ట సుఖాలతో ఆయనకు సంబంధం లేదు. అదంతా ఆ బాధలేంటో నువ్వు పడతావు. ఆయన మాత్రం కూటస్థుడు, అంటే మంచి స్థితప్రజ్ఞుడిలాగా నిలబడి ఉంటాడు. కాబట్టి అలాంటి దాన్ని ఎట్లాంటి పరిస్థితిలో రాజీ పడరు ఆయన. మాయ సత్పదార్థం కాదు. మాయ నువ్వు అనుకున్నట్టుగా కనబడ్డప్పుడు సత్ అనుకుంటున్నావు తప్ప నిజంగా సత్పదార్థం కాదు. అది దృశ్యాన్ని కలిగించేటప్పుడు మిథ్యాజ్ఞానం మాత్రమే. ఎప్పుడు జగన్ మిథ్యాన్ని నువ్వు తెలుసుకో. దేనికన్నీ అవిద్య వల్ల. అవిద్య ఉన్నంత వరకు కూడా అది నిజంగా సత్యమే. ఆ అవిద్య ఎప్పుడైతే తొలగిందో అది అసత్యంగా భావించాలి. కాబట్టి మాయను సత్తని కానీ అసత్తని కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఇందాక నువ్వు అన్నావు సత్ అన్నావు, అసత్ అన్నావు, అలా అనటానికి అవకాశం లేదు. కాబట్టి దృశ్యమున కంటే మరే స్వతంత్రమైనటువంటి ఉనికి కూడా దానికి లేదు. ఏదో అప్పుడప్పుడు కనబడుతుంది కానీ అది సత్యాన్వేషణ అయిన తర్వాత అది కనబడదు. ఇలాంటి మాయామయ జగత్తుకి అధిష్టానం బ్రహ్మ అని చెబుతున్నారు. ఆ బ్రహ్మ మార్పు చెందినవాడు, ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాయ అట్ట కాదు, రకరకాల
ఇందాక చెప్పాం, ఆ ఉయ్యాల్లో ఉన్న బుడ్డాడు చివరికి ముసలాడు అవుతాడు రకరకాల దశల ద్వారా. కాబట్టి ఈ జగత్తుకి ఒక పిల్లాడికి ఎన్ని మార్పులు ఉన్నాయో జగత్తుకు కూడా అన్ని మార్పులు ఉన్నాయి. ఒక మొక్క నిన్న పెట్టాం, అది మన పిల్లల నాటికి అది పెద్ద అడయారు వృక్షం అవుతుంది. మరి ఇప్పుడు మన మద్రాసులో అడయారు వృక్షం అని ఒకటి ఉంది. అది ఏమన్నా వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళని పెట్టిందండి, అది కొన్ని తరాల కింద పెట్టినటువంటి చెట్టు అది. అలాగే ఈ మాయకి, ఈ జగత్తు మార్పుతో కూడినటువంటి జగత్ ఇది. కాబట్టి బ్రహ్మం జగదృశ్యమునకు అధిష్టానమైనటువంటి పరమ సత్యము. ఈ కనబడేటువంటి జగత్తుకు మొత్తానికి అధిష్టాన దేవత ఏంటంటే బ్రహ్మగారు. పరివర్తన, నానాత్వమును మాయ వల్ల కలుగుతున్నవి. ఈ మాయ వల్లనే ఈ జగత్తుకి రకరకాలైనటువంటి మార్పులు కూడా జాయతే, క్షీయతే, వర్ధతే, ఇట్లాంటి మార్పులను కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా అవిద్య సహితము. అవిద్య సహితమైనటువంటి బ్రహ్మము జగత్తునకు ఉపాదాన కారణము. మరి ఈ జగత్తుకు ఆధారభూతులు ఎవరయ్యా అంటే ఉపాదాన కారణము, ఆధారభూతమైనటువంటి కారణం అంటే బ్రహ్మం అని మీరు గమనించాలి. ఈ బ్రహ్మం జగత్తుకి నిజమైనటువంటి విరక్త కారణము, మాయ సహకార కారణము, కార్యకారణాలకు అతీతమైనటువంటి బ్రహ్మం ఉపాదాన కారణము. ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా బ్రహ్మం ఆధారము, మాయ ఆధేయం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జగద్దృశ్యాల్లో కూడా ఇందాక చిత్రపటంతో పోల్చారు. ఒక పటంలో శుభ్రమైనటువంటి పటం ఉంటుందండి, ఆ పటం చూస్తున్నాం, దాంతో రంగులతో బొమ్మలు వేశారు. నిజంగా వాస్తవంగా మొట్టమొదట అది శుద్ధ బ్రహ్మమే, అంటే పూర్తి వైట్గా ఉంది ఆ తెర. తర్వాత రకరకాల రంగులు వేశారు, నల్ల రంగు వేశారు, మనుష్యాకారం అన్నారు, ప్రపంచ అనుభవాలన్నీ దాంట్లో వేదన, రోదన ఇవన్నీ కూడా పెట్టారు. అలాంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాంటి జీవుడు, అలాంటి వాడే జీవుడు కూడా దృశ్యం అంటారు, బ్రహ్మ సత్యం అంటారు. ఆ స్వచ్ఛమైనటువంటి తెరను చూశారు, అది బ్రహ్మము. ఇదంతా కూడా జగత్తే. కాబట్టి జగత్తు బ్రహ్మము యొక్క లీల మాత్రమే. ఆయన సృష్టించుకున్నాడు అది. ఆయన ఏకోహం బహుశ్యాం అనేటువంటి సిద్ధాంతంతో సృష్టించుకున్నటువంటి అభివ్యక్తి రూపం అన్నమాట. కాబట్టి బ్రహ్మను పరమాత్మగా మనం గుర్తించాలి, సత్యంగా గుర్తించాలి. అలాంటి బ్రహ్మను పట్టుకోవాలంటే ధ్యాన, పూజ, కర్మకలాపాలు మనకు చాలవు. అది ప్రాథమిక దశలో ఉన్నటువంటి వారికి, భక్తులకు మాత్రమే ఇవన్నీ. మరి గొప్ప వాళ్ళకి ఏమిటయ్యా అంటే, మంచి ఉత్తమాధికారులకు ఏమిటంటే మనం సాధనా సంపత్తి ఉన్నది. ఆ సాధనా సంపత్తిలో ఇహాముత్ర ఫలభోగ విరామం చాలా గొప్పది. తద్వారా మనం భగవంతుడిని పెట్టుకోవాలి. వేదాంతం అధ్యయనం అని చేయకోరు వారికి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహపర అపర భోగ విరామము, శమ, దమ, ఉపరతి, దీక్ష, శ్రద్ధ, సమాధాన సంపత్తి, ముముక్షత్వం, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి. ఇక చివరిగా సారాంశంగా చెబుతున్నారు, కర్మ జ్ఞానాలు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. అందరికీ కర్మ కుదరదు, అందరికీ జ్ఞానం కుదరదు. గీతలో చెప్పినట్టుగా ఈ రెంటికి కూడా కలిపి, అంటే కొంతమంది సేవలు చేస్తారు, పాట పాడలేరు, మాట మాట్లాడలేరు. కొంతమంది పాట మాట ఉంటుంది, సేవ చేయలేరు. కాబట్టి ఈ రెండు భిన్నమైన మార్గాలు, ఎవరికి వాళ్ళు దీన్ని అనుసరించాలి. కాబట్టి ఏదైనా సరే ధర్మానుష్ఠానం అనేటువంటిది మాత్రం ప్రధాన సూత్రంగా పెట్టుకోవాలి. ధర్మ జ్ఞానం చాలా ముఖ్యము. మన యొక్క ధ్యేయం నిశ్రేయసము, అంటే మోక్షం. బ్రహ్మజ్ఞాన ఫలం ఎట్టయినా సరే బ్రహ్మజ్ఞానాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. అలాంటి బ్రహ్మజ్ఞానం మిళితమైనటువంటి ఆ అధిష్టానాన్ని ఎప్పుడు కూడా మనం ఆక్షేపించకూడదు, అపేక్షించకూడదు. అంటే మనం ఫలాన్ని, కర్మ చేయాలి తప్ప ఫలాన్ని మనం ఆశించకూడదు. ఆ విధంగా నిత్య సత్యమైనటువంటి బ్రహ్మని మనం పొందాలి. మనం ఈ భక్తి మార్గాల ద్వారా, ఈ ఉపాసనల ద్వారా ఆయన్ని పొందాలి. అలాంటి మోక్షం రెండు రకాలు అన్నారండి. ఒకటి సద్యోముక్తి, అంటే వెంటనే వచ్చేటువంటిది. క్రమముక్తి, క్రమానుగతంగా వచ్చేటువంటిది. మొదటిది జ్ఞానఫలము. నువ్వు గనక అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానాన్ని పొందగలిగితే భగవంతుడు నీకు వెంటనే సూర్యోదయం కాగానే ఆ చీకట్లో వైదొలిగినట్లుగా ఆ బ్రహ్మ ఉదయం కాగానే ఆ జ్ఞానం కలంగానే నీకు బ్రహ్మగారు సాక్షాత్కరిస్తారు. రెండవది ఉపాసనా ఫలం. ఇది నెమ్మదిగా సాధనా సంపత్తి. ఇందాక చెప్పాను 4 మార్గాలు. ఆ సాధనా సంపత్తి ద్వారా, ఇందాక చెప్పినటువంటి ఉపాసనా మార్గాల ద్వారా నెమ్మదిగా భగవంతుడిని పట్టుకోవటం అనేటువంటిది రెండో పద్ధతి. మీరు అప్పుడప్పుడు సద్యోగ గర్భం అని కూడా వింటారు. అంటే భగవంతుని అనుగ్రహం కాగానే ఆ పిల్లడి చేతిలో ఉంటాడు. అలా పుట్టినటువంటి వాడే కర్ణుడు. ఆ మంత్రం చదివింది వెంటనే బిడ్డని ఇచ్చేశాడు. అంటే దీన్ని సద్యో గర్భం అంటారు. అలాంటిదే సద్యో ముక్తి. వెంటనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరకంగానే మనకు ముక్తి దొరికితే సద్యో ముక్తి అంటారు. ఉపాసనల ద్వారా మనం పొందితే క్రమముక్తి అంటారు. కాబట్టి చిట్ట చివరిగా
జ్ఞానం శుద్ధ అద్వైతము, దాన్ని మనం అభ్యసించాలి. భక్తి పరమ ప్రేమతో కూడినదై ప్రేమ నిమిత్తమే భగవంతుని ప్రేమించినట్టుదై ఉండవలేను. నిన్న ప్రకాశ్రావు గారు చెప్పినట్టు లవాల్ సర్వాల్, ఆ ప్రేమ తత్వమే భగవంతుడు, ప్రేమయే భగవంతుడు. అలాంటి ప్రేమను పట్టుకోవాలంటే మనం ప్రేమించబడాలి, ప్రేమను అందుకోవాలి, ప్రేమను పంచాలి. ఒక్క భగవంతుని ప్రేమ ద్వారా తప్ప మీరు మార్గం ద్వారా పట్టుకోలేరని మళ్ళా చివరికి లవాలు సర్వాల దగ్గరికి మనం ఆగాం. ఈ విధంగా మన సత్యసాయి వాక్యంలో 24వ చాప్టర్ ఉపాసనా మార్గాలు, బ్రహ్మము జగత్తు అనేటువంటి దాని మీద మహత్తరమైనటువంటి భావనలు ఇవ్వడానికి అవకాశం భగవంతుని యొక్క ఆశీస్సుల దొరికింది. అలాగే అధినేత దంపతుల యొక్క ప్రోత్సాహం, మీ అందరి యొక్క శుభకామనల ద్వారా ఈ ప్రాజెక్టులో 24వ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగాం. మరి ఈ సందర్భంగా స్వామి అనుగ్రహ వృష్టికి, గురువు గారి యొక్క అనుమతి వృష్టికి, మీ అందరి యొక్క ఆమోద వృష్టికి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం. సాయిరామ్ మొదలు పెట్టండి. సాయిరామ్ సాయిరామ్ ఓకే. సాయిరామ్. గురువాయూర్పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్, గురువాయూర్పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ సాయి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ సాయి నారాయణ గోపాల్, గోవర్ధన గిరిధారి మురారి నారాయణ గోపాల్, గోవర్ధన గిరిధారి మురారి నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, గురువాయూర్పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ సాయి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ సాయి నారాయణ గోపాల్, గోవర్ధన గిరిధారి మురారి నారాయణ గోపాల్, గోవర్ధన గిరిధారి మురారి నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, గురువాయూర్పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్. వాసుదేవ నారాయణ హరి, వాసుదేవ నారాయణ, వనమాలాధర నారాయణ, వనమాలాధర నారాయణ హరి, వాసుదేవ నారాయణ, కంసమర్దన కౌస్తుభభూషణ, కంసమర్దన కౌస్తుభభూషణ, కమలా వల్లభ నారాయణ, కమలా వల్లభ నారాయణ, కమనీయానన కాళీయమర్దన, కమనీయానన కాళీయమర్దన, కరుణానిధే సాయి నారాయణ, కరుణానిధే సాయి నారాయణ హరి, వాసుదేవ నారాయణ, వనమాలాధర నారాయణ హరి, వాసుదేవ నారాయణ, కంసమర్దన
కౌస్తుభభూషణ కమలా వల్లభ నారాయణ కమనీయానన కాళీయమర్దన కరుణానిధే సాయి నారాయణ కరుణానిధే సాయి నారాయణ హరి వాసుదేవ నారాయణ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మాతా పితా గురు నారాయణ, మాతా పితా గురు నారాయణ, మాధవ కేశవ నారాయణ, మాధవ కేశవ నారాయణ, మాతా పితా గురు నారాయణ, వైకుంఠవాస నారాయణ, వైకుంఠవాస నారాయణ, వెంకటరమణ నారాయణ, వెంకటరమణ నారాయణ, పత్తి నివాస నారాయణ, పుట్టపర్తి నివాస నారాయణ, కలియుగావతార నారాయణ, కలియుగావతార నారాయణ, కరుణాభరణ నారాయణ, కరుణాభరణ నారాయణ, పత్తి నివాస నారాయణ, పుట్టపర్తి నివాస నారాయణ, మాతా పితా గురు నారాయణ, మాధవ కేశవ నారాయణ, మాతా పితా గురు నారాయణ, వైకుంఠవాస నారాయణ, వెంకటరమణ నారాయణ, పత్తి నివాస నారాయణ, పుట్టపర్తి నివాస నారాయణ, కలియుగావతార నారాయణ, కరుణాభరణ నారాయణ, పత్తి నివాస నారాయణ, పుట్టపర్తి నివాస నారాయణ, మాతా పితా గురు నారాయణ. ఓం శ్రీ స్వామి సాయిరామ్. సాయిరామ్ అండి. గోవింద సాయి కృష్ణ గోవింద గోవింద, గోవింద సాయి కృష్ణ గోవింద గోవింద, గోపాల సాయి కృష్ణ గోవింద గోవింద, గోపాల సాయి కృష్ణ గోవింద గోవింద, మోహన బాలకృష్ణ గోవింద గోవింద, మోహన బాలకృష్ణ గోవింద గోవింద, పత్తి నివాస కృష్ణ గోవింద గోవింద, పత్తి నివాస కృష్ణ గోవింద గోవింద, గోవింద సాయి కృష్ణ గోవింద గోవింద, గోపాల సాయి కృష్ణ గోవింద గోవింద, మోహన బాలకృష్ణ గోవింద గోవింద, మోహన బాలకృష్ణ గోవింద గోవింద, పత్తి నివాస కృష్ణ గోవింద గోవింద, పత్తి నివాస కృష్ణ గోవింద గోవింద, గోవింద సాయి కృష్ణ గోవింద గోవింద. సాయిరామండి. విఠలా హరి విఠలా, విఠలా హరి విఠలా, విఠలా
हरि विठला पांडुरंग विठले हरि नारायण पुरंदर विठले हरि नारायण भजो नारायण साई नारायण सत्यनारायण साई नारायण सत्यनारायण विठला हरि विठला विठला हरि विठला विठला हरि विठला पांडुरंग विठले हरि नारायण पुरंदर विठले हरि नारायण भज नारायण साई नारायण सत्यनारायण साई नारायण सत्यनारायण विठला हरि विठला वैकुंठपते साई हरे वैकुंठपते साई हरे वैजयंती मालाधारी वैजयंती मालाधारी वैकुंठपते साई हरे हरि गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल वर गोदावरी तीर बिहारी वर गोदावरी तीर बिहारी वैकुंठपते साई हरे वैकुंठपते साई हरे वैजयंती मालाधारी वैजयंती मालाधारी वैकुंठपते साई हरे हरि गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल वर गोदावरी तीर बिहारी वर गोदावरी तीर बिहारी वैकुंठपते साई हरे नारायण गोविंद हरे नारायण गोविंद हरे नारायण गोपाल हरे नारायण गोपाल हरे नारायण गोविंद हरे शांताकारा भुजंग शयना शांताकारा भुजंग शयना नारायण वेद पारायण नारायण साई नारायण नारायण गोविंद हरे नारायण गोपाल हरे नारायण गोविंद हरे शांताकारा भुजंग शयना नारायण वेद पारायण नारायण साई नारायण नारायण गोविंद हरे పార్థసారథి గారికి